హాయ్ గాయ్స్, నేను మంజునాథ్. సో ఈరోజు మనం ఒక పైథాన్ ఫుల్ కోర్స్ని ఒక గంటన్నరలో ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. అండ్ ఈ గంటన్నరలో నీకు పైథాన్ మొత్తం నేను నేర్పిస్తా. మీరు ఒకవేళ స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ సి, జావా, C++ ఇలాంటి లాంగ్వేజ్ వచ్చు, బట్ ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీరు ఆల్రెడీ ఫ్రెష్గా కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు, సో పైథాన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బెస్ట్ వీడియో అనమాట. అండ్ ఈ పైథాన్ అనేది చాలా యూజ్డ్ లాంగ్వేజ్ అనమాట. లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో పైథాన్ తోటి కోడ్స్ రాశారనమాట. అండ్ ఇప్పుడు AI వచ్చింది కదా, ఈ రోజుల్లో పైథాన్ యొక్క డిమాండ్ అనేది ఇంకా పెరగబోతుంది అనమాట. సో ఈ వీడియో నేను బేసిక్స్ తోటి మొదలుపెట్టి పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను కవర్ చేస్తా ఈ 1.5 అవర్లోనే. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏమాత్రం లేట్ చేయగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో పైథాన్ కోర్స్ని స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పాలి, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దీనికి మొత్తం నోట్స్ అంతా మీకు నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అనమాట. సో ఆ నోట్స్ చూసారనుకోండి, మీకు లైక్ డెఫినేషన్స్తో పాటు మీకు సింటాక్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ మొత్తం డీటెయిల్డ్గా ఆ నోట్స్ అనేది ఉంటుందన్నమాట. టాపిక్ వైజ్ ఆ నోట్స్లోకి వెళ్ళి మీరు డీటెయిల్గా చదువుకోవచ్చు. నేను ఇక్కడ లైక్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు ఖచ్చితంగా ఆ నోట్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి, ఓకేనా? ఆ నోట్స్ అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకోండి. బట్ ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత ఆ నోట్స్ తీసుకొని చదువుకోండి. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఇంట్రొడక్షన్ ఏంటంటే పైథాన్. సో పైథాన్ డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూద్దాం. సో పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ మనకు 1 సెకండ్, నేను ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేస్తా. ఓకే, షూర్, ఓకే. సో పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ మనకు పైథాన్ హై లెవెల్ అనమాట, అంటే మనకు చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకు ఈ సి కానీ, జావా కానీ, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఈ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి అంటే అవి కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా కొంచెం మనకి ఎక్కువగా అడగరు అనమాట. అండ్ ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమీ కాదు. మీరు డీటెయిల్డ్గా కావాలంటే మీరు నోట్స్లో ఉంటుంది, అక్కడ చూడండి. బట్ ఇక్కడ ఏంటంటే సి, జావా, C++ ఇవన్నీ మనకు కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, కానీ ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ మనం దీన్ని సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. జస్ట్ ఇంగ్లీష్ చదివినట్లే ఉంటుందన్నమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ వీటి మధ్య డిఫరెన్స్ అవి కూడా మీకు నోట్స్తో డీటెయిల్గా ఇచ్చానమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సేపు అవుతుందన్నమాట. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా కాదు, అందుకే ఇక్కడ చెప్పలేదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈజీ టు లెర్న్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ, ఓకేనా? అందుకే కదా నేను నేర్చుకుంటుంది పైథాన్. ఈజీగా ఉంటుంది, జస్ట్ ఇంగ్లీష్ చదివినట్లే ఉంటుంది, అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. నీకు అసలు ఇప్పటివరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది రాకపోయినా సరే నువ్వు పైథాన్తో స్టార్ట్ చేసినా సరే ఈజీగా నేర్చుకోగలవు. అండ్ మీకు వైడ్లీ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, AI ఆటోమేషన్, వీటన్నిటిలో మనకు పైథాన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎస్పెషల్లీ AI కానీ, లేదంటే మెషిన్ లెర్నింగ్లో కానీ ఇవి నువ్వు చేయాలనుకుంటే పైథాన్ నీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. పైథాన్ రాకుండా ఇవి చేయడం అనేది ఇంపాసిబుల్, ఓకేనా? అలాగే నీకు లైక్ పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఈ పైథాన్ని వాడతారు. వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే మీకు జాంగో, అండ్ అలాగే నీకు ఫ్లాస్క్ అని ఒకటి ఉంటుంది, ఇంకా నీకు రియాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ నీకు వీటన్నిటిని యూజ్ చేసుకుని నువ్వు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ కూడా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్స్ లైక్ వెబ్ ప్రోడక్ట్స్ కూడా నువ్వు బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు పైథాన్ తోటే ఈజీ అవుతాయి అనమాట. అంటే పైథాన్కి సంబంధించినవి ఈ డిజాంగో కానీ, ఫ్లాస్క్, రియాక్ట్, నోట్.js ఇవన్నీ పైథాన్కి సంబంధించినవి అనమాట. అంటే పైథాన్ నేర్చుకుంటే అది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. సో దాంతో మీరు మీ వెబ్ డెవలప్మెంట్ జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో దానికన్నా ముందు పైథాన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. మనది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్ హలో వరల్డ్ అనమాట. సో మీరు C++ ఈ లాంగ్వేజ్లో చూస్తే మీకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ మీరు #stdio అవన్నీ పెట్టేసి అలా మీరు కోడ్ రాయాలి. కానీ ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అంటే మనకు దీంట్లో ఉన్నది ప్రింట్ అయిపోద్ది. ఒకసారి దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడడం ఎందుకు, డైరెక్ట్గా కోడ్ చేస్తే మనకి ఇంకా మజా వస్తుంది. సో ఇక్కడ నేను మీకు సెటప్ చూపించాలి కదా. సెటప్ అంటే మీరు మామూలుగా అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ లైక్ VS కోడ్ కానీ, లేదంటే పైచార్మ్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో మీరు కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అనేది యూజ్ చేస్తాను. ఇవి ఎందుకు యూజ్ చేస్తానంటే మీరు ఆ సెటప్ అంతా యూట్యూబ్లో ఫ్రీగా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్తే అది టైం వేస్ట్ అవుతుంది, అంతే పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు అనమాట. అండ్ మీరు బిగినర్గా ఇప్పుడే స్టార్ట్ చేసినారు కాబట్టి మీరు ఒక VS కోడ్లో కానీ, పైచార్మ్లో కానీ చేయండి. నేను ఇక్కడ ఒక గంట కదా కాబట్టి నేను అవన్నీ చేయకుండా డైరెక్ట్గా ఆన్లైన్ కంపైలర్ని యూజ్ చేసుకొని ఇక్కడ కోడ్ రాస్తున్నాను అనమాట. ఇదేం లేదు, జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని సెర్చ్ చేసిన అనుకోండి, చాలా కంపైలర్స్ వస్తాయన్నమాట.
ఓకేనా. సో ఈ కంపైలర్ అంటే ఏంటంటే మన కోడ్ని రన్ చేయాలి కదా, ఏదో ఒక ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి కదా మనకు. సో దాన్ని మనకు ఆ రన్ చేసేదాన్ని కంపైలర్ అంటారు, అంతే, ఇంకేం లేదు, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మన కోడ్ అయితే ఉంది, రన్ చేయాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్రికెట్ వచ్చు, ఆడాలి, ఎక్కడ ఆడతావు, గ్రౌండ్ మీద ఆడతావు, అంతే, ఇక్కడ ఏం లేదు. కంపైలర్ అంటే ఇంకేం లేదు. ఓకేనా. సో నేను ఆల్రెడీ ఒక కంపైలర్ని అయితే ఓపెన్ చేశాను. నేను ఇక్కడ మన ఫస్ట్ కోడ్ అయితే రాస్తా, ప్రింట్ HELLO వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్, రైట్. నేను ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ రన్ ఉంది కదా, రన్ బటన్ క్లిక్ చేస్తే మనకు హలో వరల్డ్ వచ్చేసింది. మన ఫస్ట్ పైథాన్ కోడ్ని మనం సక్సెస్ఫుల్గా రాసేసాం. మనం కూడా ఇప్పుడు ప్రోగ్రామర్ అయిపోయాం, కోడర్ అయిపోయాం, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఎంత సింపుల్ ఉందంటే ఏం లేదు, ప్రింట్ అని చెప్పేసి రాసేసి దాని పక్కన పెరాంథసిస్ అంటే ఏం లేదు, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, అంతే, దాన్నే పెరాంథసిస్ అంటాం అన్నమాట మనం. సో దాని లోపల మనం ఇలా 2 డబల్ కోట్స్ని పెట్టేసి దాని లోపల నువ్వు ఏది పెడితే అది మొత్తం ప్రింట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో వరల్డ్ని తీసేసి హౌ ఆర్ యూ అని పెట్టాను అనుకోండి, హౌ ఆర్ యూ, ఓకే, రన్, అంతే, హౌ ఆర్ యూ ప్రింట్ అయిపోయింది, దట్స్ ఇట్, ఇంకేం లేదు. దీని లోపల నువ్వు ఏది పెడితే అది మొత్తం ప్రింట్ అయిపోద్ది. ఓకేనా, ఇంకేం లేదు. పైథాన్లో చాలా చాలా ఈజీ. సో మన ఫస్ట్ పైథాన్ కోడ్ అయితే మనం రాసేసాము సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్స్టాలింగ్ పైథాన్ అండ్ VS కోడ్ అనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఇక్కడ నేను ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే కొంచెం టైం కన్జ్యూమ్గా ఉంటుంది, అండ్ అది రెగ్యులర్ ప్రాసెస్, నీకు పెద్దగా నేర్చుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు అనమాట. ఒకసారి సెటప్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు దాన్ని చూసి సెట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పట్లేదు అనమాట, ఎందుకంటే అదే ఒక 15-20 నిమిషాలు తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వేరియబుల్స్ అనమాట. సో ఇక్కడ మనకు వేరియబుల్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర కొంచెం వాటర్ ఉంది, ఓకేనా, నీ దగ్గర వాటర్ ఉంది, ఆ వాటర్ని నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకుంటావు? నేల మీద వేస్తే ఒలికిపోద్ది కదా, ఉండదు కదా ఒక చోట. కాబట్టి నువ్వు ఒక గ్లాస్ని తీసుకొని వచ్చేసి ఆ గ్లాస్లో నువ్వు వాటర్ వేస్తావు, అవునా? లేదు, నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటున్నావు, ఏదో ఒకటి, నీ దగ్గర కొంచెం అన్నం ఉంది, రైస్ ఉంది, ఆ రైస్ని ఎక్కడ పెడతావు? నువ్వు ఎక్కడ పడితే ఇక్కడ పెట్టలేవు కదా, ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో పెడతావు రైస్ని. సో ఇక్కడ మనం ఈ వాటర్ కానీ ఈ రైస్ని కానీ మనం ఒక డేటా అనుకుంటే, ఆ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఈ వేరియబుల్స్ అంటాం అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చెప్పాను. సో డెఫినేషన్ వచ్చేసి కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. సో ఆ డేటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ లాగా ఈ వేరియబుల్స్ అనేవి యాక్ట్ చేస్తాయి. దట్స్ ఇట్, ఇంకేం లేదు, చాలా చాలా సింపుల్. సో ఇక్కడ చూస్తే మీరు పైథాన్ వేరియబుల్స్ డోంట్ రిక్వైర్ డిక్లరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు C++లో కానీ లేదంటే Cలో కానీ రాస్తే మీరు ఇంట్ A అని చెప్పేసి ముందు డిక్లేర్ చేసి తర్వాత A = 2 అని చెప్పేసి ఇలా రాయాలన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ మీరు డిక్లరేషన్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఆ కంటైనర్ని మీరు తయారు చేయాలి, రైట్. ఆ కంటైనర్ని తయారు చేసిన తర్వాత దానికి మనం దానికి ఒక వాల్యూని అసైన్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏ చూసారా, ఏ అనేది ఒక కంటైనర్ అనమాట, కంటైనర్ పేరు. సో ఇక్కడైతే నేను ఏదో గ్లాస్ అని చెప్పాను కదా, ఆ గ్లాస్ పేరే ఏ. మనకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు, వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా సరే. మనం ఇక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి AB అని పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ నేను ఇలా చేస్తాను అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ C++, జావా ఆ లాంగ్వేజ్లో అయితే మనం ఫస్ట్ డిక్లేర్ చేసి దాని తర్వాత అసైన్ చేస్తామన్నమాట. కానీ మనకి ఇక్కడ పైథాన్ మోస్ట్ అడ్వాన్స్డ్ కదా, ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ డిక్లరేషన్ ఏమి ఉండదు, జస్ట్ నేను ఇక్కడ A = 2 అని పెట్టేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఇది ఒక వచ్చేసి మనకు క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయి అసైన్ అయిపోతుంది అనమాట. సో ఇంత ఈజీగా ఉంటుందన్నమాట పైథాన్లో. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 2 లైన్లు రావాల్సిన కోడ్ ఒకే లైన్లో అయిపోయిందనమాట. A = 2 అంటే మనకు ఇది A అనేది ఒక వేరియబుల్ అండ్ 2 అనేది ఒక డేటా, దానికి అసైన్ అయిపోయింది. దట్స్ ఇట్, ఇంకేం లేదనమాట. ఇక్కడ చూస్తే మీరు ఏజ్ = 21, ఏజ్ అనేది మనకు వేరియబుల్ నేమ్ అనమాట. నువ్వు ఏజ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నీకు కావాల్సిన వేరియబుల్ అయితే పేరు నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు అబ్బా. సో దానికి వచ్చేసి ఇక్కడ మనం డేటా అంటే 21 అనేది ఒక డేటా కదా, ఏదైనా సరే దానికి మనకు డైరెక్ట్ అసైన్ చేయగానే మనకు ఈ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఉన్న డేటా ఏంట్రా అంటే 21. దట్స్ ఇట్. ఇంకోటి కింద చూస్తే నేమ్ = జాన్ ఉంది, ఓకేనా. సో నేమ్ అనేది వేరియబుల్ టైపు, జాన్ అనేది వాని పేరు, ఇది డేటా, రైట్. సో డేటా అనేది మల్టిపుల్ టైప్స్లో ఉండొచ్చు. అది నీకు వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీకు నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్స్ ఉండొచ్చు, అవన్నీ నీకు డేటా టైప్స్లో చెప్తున్నాను అనమాట. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకో, వేరియబుల్స్ అంటే కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అనమాట. సో ఇక్కడ నేను నీకు డేటా టైప్స్ కూడా చెప్పి ఇవి రెండు కలిపి నీకు కోడింగ్ ఎలా ఉంటుందో చూపెడతా.
సో ఇక్కడ నువ్వు డేటా టైప్స్ చూస్తే నీకు బేసిక్ డేటా టైప్స్లో మీకు ఏమేమి ఉంటాయంటే ఇంటీజరు, ఫ్లోటు, స్ట్రింగ్, బూలియన్ అనమాట. ఇంటీజర్ అంటే ఏంటి? 0 1 2 3 4 5 ఇక్కడ -1 -2 -3 ఇవన్నీ మనకు ఇంటీజర్స్ అనమాట. అంటే నెంబర్స్ నువ్వు ఎంచుకుంటావో అవన్నీ మనకి ఇంటీజర్స్ అయిపోతాయి. అండ్ ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అంటే ఏంటి? ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ 2.05 ఉందనుకోండి, పాయింట్ ఉండి పక్కన నీకు డెసిమల్స్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్లోట్ ఏం లేదు అంటే డెసిమల్ వాల్యూస్లో లేని వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఒకవేళ డెసిమల్ వాల్యూస్లో ఉంటే దాన్ని మనము ఇలా ఏమంటామంటే ఫ్లోట్ అని అంటామన్నమాట. అంతే, చాలా చాలా సింపుల్. దాని తర్వాత మీరు ఇక్కడ చెక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చెక్ టైప్ అనమాట. ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వేరియబుల్ ఉంది, దాని పేరు ఏజ్ అనమాట. ఆ వేరియబుల్ పేరు ఏజ్, కానీ దాంట్లో స్టోర్ అయిన డేటా ఎలాంటి టైప్ అని అక్కడ తెలియట్లేదు. అది నీకు ఇంటీజరా లేదంటే ఫ్లోటా అని చెప్పేసి నీకు ఏం అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నువ్వు టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని, అంటే టైప్ అని పెట్టేసి దీని లోపల నువ్వు ఈ ఏజ్ ఉంది కదా, ఏజ్ని పెట్టేసావు అనుకోండి, నీకు ఈ టైప్ వచ్చేసి అండ్ ఒక ఇంటీజర్ అయితే ఇంటీజర్, లేదంటే ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని చెప్పేసి నీకు వచ్చేస్తాను అనమాట. కోడింగ్ చేసి చూపెడతాయి ఎలా ఉంటుందో. అలాగే మీకు టైప్ క్యాస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక ఇంటీజర్గా ఉన్న డేటాని నువ్వు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసేయచ్చు. బేసిక్గా స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఇలా డబల్ కొటేషన్స్లో ఏదైనా సరే డేటా ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం అనమాట. అంతే. స్ట్రింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు ఉంది మంజునాథ్, ఓకేనా? ఇది మనకు ఇంటీజర్ కాదు, రైట్? ఇంటీజర్ కాదు, కాబట్టి ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్. అంటే మనకు ఏదైనా వర్డ్స్తో, మల్టిపుల్ వర్డ్స్తో మనకు కల్మినేషన్ అయి ఉన్నది ఏదైనా ఉందంటే అది మనకు స్ట్రింగ్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా 2 కోడ్స్ పెట్టామనుకోండి, అది స్ట్రింగ్ అయిపోద్ది. 2 లేకపోతే ఓడుకుండా పెట్టచ్చు, అది కూడా స్ట్రింగే. సో ఇలా మనకు కోడ్స్ పెట్టామంటే అది మనకు స్ట్రింగ్ అయిపోద్ది. ఇది కూడా ఒక డేటా టైప్ అనమాట. ఇంటీజర్, ఫ్లోట్ ఎలాగో ఇది కూడా మనకు ఒక డేటా టైప్ అనమాట. అలాగే మనకు బుల్ ఉంటుంది. బుల్ అంటే బులియన్ వాల్యూ అనమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా? ఇవి 2 బులియన్ వాల్యూస్ అనమాట. సో ట్రూ ఆర్ ఫాల్స్ అది ఎలా ఉంటాయని చెప్పేసి నేను చూపెడతా. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను కోడింగ్ చేస్తాను, దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, డన్. ఓకే, ఫస్ట్ నేనైతే ఏం చేస్తానంటే ఏజ్ అని చెప్పేసి = 22 అని చెప్పేస్తా, ఓకేనా? సో ఏజ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, దానికి 22 అనే వాల్యూని నేను అసైన్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ పారాంథసిస్, దాని తర్వాత ఏజ్ అని లోపల పెట్టేశాను అనుకోండి, అంతే, ఏజ్, రైట్? అండ్ సారీ, దట్స్ ఇట్. రన్ అని క్లిక్ చేస్తే మనకు 22 వచ్చిందనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ప్రింట్ అని చెప్పేసి దేన్ని ప్రింట్ చేస్తున్నా? ఏజ్ని ప్రింట్ చేశా, రైట్? సో మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రో నువ్వు ముందు చెప్పావు కదా మీకు ఇలా డబుల్ కొటేషన్స్లో ఉండాలి అని చెప్పేసి నువ్వు చెప్పావు కదా, మరేంటి ఇక్కడ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇలా చేయడం వల్ల రీజన్ ఏంటంటే, సో ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఇక్కడ కూడా చూసుకుంటే మనకు డబుల్ కొటేషన్స్ పెట్టావే అనుకో, సో ఇక్కడ చూస్తే మీకు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రో నువ్వు అప్పుడు లైక్ డబుల్ కొటేషన్స్లో పెట్టి అప్పుడు నువ్వు ప్రింట్ చేసావు కదా, సో ఇలా చేసావు కదా, అప్పుడు నీకు మొత్తం ఇది ప్రింట్ అయింది కదా, కానీ ఇక్కడ ఏంటి నువ్వు అసలు డబుల్ కొటేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఏజ్ అని పెట్టేసావు, నీకు 22 వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏజ్ అనేదాన్ని డబుల్ కొటేషన్స్లో పెట్టాను అనుకోండి, మనకి ఇక్కడ ఏజ్ అని ప్రింట్ అవుతుంది, ఓకేనా? ఎప్పుడైనా సరే నువ్వు డబుల్ కొటేషన్స్ని పెట్టావు అనుకో, దాంట్లో ఏముంటే అదే ప్రింట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే డబుల్ కొటేషన్స్ని తీసేయాలి. డబుల్ కొటేషన్స్ని తీసేస్తే ఏమైందంటే మనకి ఇక్కడ ఏజ్, సో ఇది మనకు డైరెక్ట్గా ఏజ్ని ప్రింట్ చేయమనట్లేదు, ఈ వేరియబుల్ని ప్రింట్ చేయమంటుంది, ఓకేనా? సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. సో ఇక్కడ ఏజ్ అంటే ఏంటి? ఇది ఏజ్,
అర్థమైపోయింది. ఓకే, ఏజ్ని ప్రింట్ చేయమంటున్నాడు. ఇది వచ్చేసి వేరియబుల్ నేము. సో ఆ వేరియబుల్లో లోపల ఏమున్నది, అది 22 అని ఉంది. సో దాన్ని మనం ప్రింట్ చేయాలి అని చెప్పేసి మనకు 22ని మనకు ప్రింట్ చేసేస్తారనమాట. సో ఇలా మనం వేరియబుల్స్ని ప్రింట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 79.4 అని చెప్పేసి ఇస్తానన్నమాట. అండ్ అలాగే కింద వచ్చేసి ప్రింట్ మార్క్స్, రైట్. సో మార్క్స్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 22 and 79.4. సో ఇది వచ్చేసి మనకు ఫ్లోట్ డేటా టైప్ అనమాట. చెప్పాను కదా, ఇది ఇంటీజర్, ఇది మనకు ఫ్లోట్. సో కావాలంటే మీకు డౌట్ ఉంటే చూద్దాం. నేను మీకు టైప్ కన్వర్షన్ అని చెప్పాను కదా, అంటే టైప్ క్యాస్టింగ్. దాన్ని మనం టైప్ క్యాస్టింగ్ అంటే ఏది మనకు టైప్ క్యాస్టింగ్, అది సారీ, ఏది మనకు ఎలాంటి డేటా టైప్ అని చెప్పేసి తెలుసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టైప్ అని చెప్పేసి, టైప్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఫంక్షన్స్ అంటే అని చెప్పేసి నేను మీకు ముందు తర్వాత చెప్తా. ప్రస్తుతానికి ఇది ఒక లైక్ తెలుసుకోవడానికి ఒక టూల్ అనుకోండి, ఓకేనా. దీంట్లో ఏజ్ అని పెట్టేసాను అనుకోండి, ఏజ్, ఓకేనా. టైప్ లోపల ఏజ్ పెట్టా. దాని తర్వాత ఈ మొత్తాన్ని నేను ప్రింట్ పారాంథసిస్ లోపల పెట్టా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా, రన్ చేస్తా, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇంట్ అని వచ్చింది చూసారా, అంటే ఏంటి, ఇది ఏజ్ అనేది దాంట్లో ఉన్న వాల్యూ అనేది ఇంటీజర్ డేటా టైప్ అనమాట. అందుకే ఇంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేసి మార్క్స్ అని పెట్టాను అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఫ్లోట్ అని వచ్చింది చూసారా. ఇది మనకు మార్క్స్ అనేది ఫ్లోట్ డేటా టైప్ అనమాట. సో అలాగే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు అని పెట్టా, ఓకేనా. సో ఎందుకు ఇట్లా పెడుతున్నా అంటే తెలుసు కదా, స్ట్రింగ్ అనేది ఎప్పుడు మనకు డబుల్ కొటేషన్స్ లోపల ఉండాలి, ఓకేనా. అలాంటప్పుడు అది స్ట్రింగ్ అవుతుంది, ఓకేనా. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేమ్ అని ఇచ్చేస్తా. సో దీని టైప్ ఏంటంటే ఇది మనకు స్ట్రింగ్ అనమాట. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. సో ఇలా మనము ఆ వేరియబుల్ అనేది ఏ టైపో తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని మనము ఇలా తెలుసుకొని టైప్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని అలా మనం ఫైండ్ చేస్తామన్నమాట. సో ఇలా మనకు డేటా టైప్స్ అనేవి ఉంటాయి, చాలా ఈజీ ఇవి. సో దీంట్లోనే మీకు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ రెండు కవర్ అయిపోయాయి అనమాట వన్ షాట్లోనే. సో ఇలా అనేది మనకు చాలా ఈజీగా మనం ఏదైనా సరే నేర్చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంది కదా పైథాన్ అనేది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. సో నేను మీకు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసేలా మీకు చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అనమాట. మీరు దీనికి పూర్తిగా కావాలని ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు రావాలంటే నోట్స్ తీసుకొని బాగా నేర్చుకోండి, అప్పుడే మీకు బాగా వస్తాయన్నమాట. ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అని నేను ఇక్కడ చెప్పేస్తాను, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనమాట. సో ఇక్కడికి వస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ పైథాన్ కంపేర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో ఏదైనా సరే ఇది ఒక మెషిన్ అనుకోండి, మెషిన్లో ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే కదా మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది మన బాడీ అనుకోండి, ఏదైనా తింటేనే కదా మనకు బయటకు వస్తుంది, అంతే కదా. సో అలాగే మనం ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ చూస్తే మన కోడ్ ఇన్పుట్ ఎలా తీసుకుంటుందంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకొని, అంటే ఇది ఒక మెథడ్ అనుకోండి, మెథడ్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా అనొచ్చు మనం. ఇవి ఆల్రెడీ ప్రీ బిల్ట్ మెథడ్స్, మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి ఉన్నాయి, వాటిని వాడుకుందాం అంతే, ఓకేనా. సో ఈ ఇన్పుట్ని యూస్ చేసేసుకొని మనము ఏదైనా సరే డేటాని మనం యూజర్ నుంచి ఆ కోడ్ అనేది తీసుకుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజర్, నేను ఇచ్చే డేటా ఎలా తీసుకుంటానంటే ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని అంటే ఫంక్షన్ని తీసుకొని మనకు ఈ బయట మనం ఇచ్చే డేటాని తీసుకుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గెట్స్ ఓకే, ఇన్పుట్ అనేది ఈ ఫంక్షన్ని మీకు తీసుకొని రిటర్న్ స్ట్రింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పాను అనుకోండి, ఇలా ఎంటర్ చేస్తాను అనుకోండి, మీకు కంపైలర్ మీకు డేటాని ఎంటర్ చేయరా అని చెప్పేసి అడుగుతుంది. నువ్వు ఎంటర్ చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 12 అని ఎంటర్ చేసావనుకో, ఇది ఇంటీజరే, కానీ డిఫాల్ట్గా ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే నీకు స్ట్రింగ్ అనే డేటాని తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఈ ఏజ్ని ప్రింట్ చేసావే అనుకో, ప్రింట్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి ప్రింట్ చేసావు అనుకో, నీకు ఏమొస్తుందంటే ఇలా డబల్ కొటేషన్స్లో 12 అని వస్తుంది. అప్పుడు మీకు ఇది స్ట్రింగ్ అయిపోయింది, ఓకే రైట్. సో ఇలా డబల్ కోట్స్లో ఏదైనా సరే మనకు ఇది స్ట్రింగ్ కదా, సో స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో కానీ నువ్వు దాన్ని ఏం చేయాలంటే ముందర ఇంట్ని పెట్టాలన్నమాట. ఇంట్ ఇన్పుట్
ఇక్కడ ఇలా పెట్టేసావు అనుకో, ఫస్ట్ నీకు ఇన్పుట్లోకి నీకు స్ట్రింగే వచ్చింది, దాని తర్వాత నువ్వు ఇంట్ అనే దాన్ని వాడాం కాబట్టి ఇది కూడా ఒక మెథడ్ అనమాట. ఇంట్ అనేది కూడా ఒక మెథడ్ అనమాట. సో దాన్ని మనం ఏదైనా సరే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్ట్రింగ్ వచ్చింది కదా, దాన్ని మనం ఇంటీజర్లోకి మార్చుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ ఇంటీజర్ని మనం ఇంట్ అనే మెథడ్ని మనం వాడుకుంటాం అనమాట. సో ఇలాంటి మెథడ్స్ని మనకు సీలో కానీ జావాలో కానీ ఉండవన్నమాట. పైథాన్లో ఉంటే మన పనిని చాలా చాలా ఈజీ చేసేస్తాయి అనమాట. సో ఇలాగే మనకు ఫ్లోట్ అనే ఒకటి ఉంటుంది, రైట్. అలాగే మనకు స్ట్రింగ్ అనే ఒకటి ఉంటుంది, రైట్. సో అలా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఈజీగా మనం కావాల్సినట్లు డేటాని మార్చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ నేమ్ అని చెప్పేసి అడ్డాం, అలాగే ప్రింట్ హలో నేమ్ అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకుంటున్నా. సో దీన్ని కోడ్ చేసి చూపెడితే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం కోడింగ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్పుట్, ఇక్కడ లోపల నేను ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తాను, ఓకేనా. ఇలా ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏం లేదు, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి నేను ఇక్కడ 2 కొటేషన్ లోపల ఇస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకు డేటా అనేది ఎగ్జాక్ట్లీ చూపించాలి కదా. అంటే నేను ఇక్కడ బయట ఎలా వస్తుందో అవుట్పుట్ చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే బయట ప్రింట్ నేమ్ అంటే ఫస్ట్ ఈ ఇన్పుట్ అనే మెథడ్ నుంచి, అంటే ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ తీసుకొని దీన్ని యూజ్ చేసుకొని నేను నేమ్లో నా పేరుని నేను యూజర్ నుంచి తీసుకుంటుంది. దాని తర్వాత నేను ఆ నేమ్ని ప్రింట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రన్ మీద క్లిక్ చేస్తా. రన్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఈ ఎంటర్ యువర్ నేమ్ అని అడిగిన తర్వాత నేను ఏం చేస్తానంటే మంజు అని చెప్పేసి ఎంటర్ చేస్తా. తర్వాత మనకు కింద వచ్చింది చూసారా, మంజు అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నీకు ఇన్పుట్ అనేది మెథడ్ నీకు రన్ చేసిన తర్వాత ఇన్పుట్ ఇవ్వాలంటే అప్పుడు నీకు ఈ ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని నువ్వు ఈ కోడ్కి నువ్వు ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. ఇలా కాకుండా నేను డైరెక్ట్గా ఇవంతా ఎందుకన్నా నువ్వు డైరెక్ట్గా నేమ్ ఇచ్చేటప్పుడు మంజు అని ఇవ్వచ్చు కదా అంటే అలా ఇవ్వడం అలా కుదరదు, కొన్నిసార్లు కుదరదు. మీకు ప్రోగ్రామింగ్ చేసే కొద్దిగా అర్థమైపోద్ది, అలా కుదరదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఇలా ఇస్తాం అనమాట. సో ఇన్పుట్ అనేది మనకు ఇన్పుట్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకు ఇంటీజర్ కావాలనుకోండి, దీని ముందర ఇంట్ని పెట్టేసి ఇలా మనం పరాంథసిస్ ఓపెన్ పరాంథసిస్, దాని తర్వాత మనం క్లోజ్ కూడా చేయాలన్నమాట. ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి, రన్ ఎంటర్ యువర్ నేమ్ మంజు, ఎర్రన్ వచ్చింది. ఎందుకంటే మనం ఎంటర్ చేసింది స్ట్రింగ్ కాబట్టి. మంజు అంటే ఏంటిది, ఒక స్ట్రింగ్, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇంటీజర్ కాబట్టి మనకు ఎర్రన్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రన్ అని మళ్ళీ ప్రెస్ చేస్తా. ఇక్కడ నేను 12 అని ఎంటర్ చేస్తే మనకు 12 అని వచ్చింది చూసారా. సో ఇప్పుడు మనకు వెళ్ళిందేమో, మనం ఇచ్చిందేమో ఏంటి, ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది ఏం తీసుకుంటుంది, స్ట్రింగ్ తీసుకుంటుంది. సో ఈ 12 స్ట్రింగ్ లాగే వెళ్ళింది, కానీ ఈ ఇంట్ అనే ఫంక్షన్ అంటే ఇంట్ అనే మెథడ్ దాన్ని ఇంటీజర్ లాగా మార్చేసింది. దాని తర్వాత దాన్ని ప్రింట్ చేసేస్తాం అనమాట. అంతే, ఇంకేం లేదనమాట. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. సో నువ్వు ఈ ఇన్పుట్ ఫంక్షన్ని మనం తీసుకొని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో ప్రోగ్రామ్కి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనము ఇలా కోడ్కి మన నుంచి ఈ ఇన్పుట్ అనేది ఇస్తామన్నమాట. దాట్స్ ఇట్, ఇంకేం లేదు, చాలా చాలా ఈజీ. సో ఇది అయిపోయిన తర్వాత మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ మనం చూస్తే అరిథమెటిక్ అర్థమవుతుంది కదా. ఎస్, మైక్ బాగుంది కదా. ఓకే, అలా ఉండని. ఓకే, మైక్ చెకింగ్ చేసుకుంటున్నా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం అరిథమెటిక్స్. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని లైక్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని కండిషన్స్ అనేవి కావాలి, ఆపరేటర్స్ అనేవి కావాలన్నమాట. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఇక్కడ చూసారా అరిథమెటిక్ ఆపరేటర్స్లో మీకు ఏమేమి ఉంటాయంటే ఈ ప్లస్, మైనస్, దాని తర్వాత మీకు దాన్ని ఏమంటారు మల్టిప్లికేషన్, దాని తర్వాత డివిజను, ఫ్లోర్ డివిజను, మాడ్యులస్, ఇవన్నీ మీకు తెలుసు కదా, ప్లస్ మైనస్ ఇవన్నీ. వీటన్నిటిని మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం అనమాట. ప్రస్తుతానికి వీటి పేరు ఆపరేటర్స్. వీటిని యూస్ చేసుకొని మనము దీని ఆపరేషన్స్ని మనం చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ రాయాలనుకున్నాం. అది ఏం చేస్తానంటే మనము 2 + 3 అని ఇవ్వగానే మనకు ఈ రెండింటిని అడిషన్ చేసి ఇవ్వాలి. అది ఎలా చేస్తుంది కోడు, ఈ రెండింటిని అడిషన్ చేయాలంటే మనకు ప్లస్ అనే ఆపరేటర్ ఉండాలి కదా.
కాబట్టి ఇలాంటి యూస్ చేసుకొని మనకు కోడ్ అనేది రన్ అవుతుందన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తానులేండి. ఇప్పుడైతే మీరు ఈ ప్లస్ కానీ మైనస్ కానీ ఇవన్నీ మనం ఆపరేటర్స్ అంటామన్నమాట. సో ఇవి మనకు ప్రోగ్రామింగ్ రన్ అయ్యేటప్పుడు మనకి కొంచెం ఆపరేషన్స్ చేస్తాయి, ఆపరేషన్స్ చేసి మనకు అవుట్పుట్ అని ఇస్తాయన్నమాట. అందుకే వీటిని ఆపరేటర్స్ అంటాం. సో ఇక్కడ ఆపరేటర్స్లో మీకు పేర్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అరిథమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ గ్రూప్లో ఏమేమి ఉంటాయంటే ఈ ప్లస్ మైనస్ డివిజన్ ఇవన్నీ వచ్చేసి మనకు ఈ 6 వచ్చేసి మనకు అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం అనమాట. ఈ గ్రూప్ పేరు, ఈ గ్యాంగ్ పేరు అరిథమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ప్లస్ ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అరిథమెటిక్ అనేది కొంచెం ఒక ఫేమ్ ఉన్న లెవెల్ ఉన్న గ్యాంగ్. సో ఇక్కడ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 2. x అనే వేరియబుల్కి 5 డేటా, y అనే వేరియబుల్కి 2 డేటా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ x ప్లస్ 5 ప్రింట్ x మాడ్యులస్ 5. అంటే ఇక్కడ చూస్తే ప్రింట్ x ప్లస్ 5 అంటే ఏంటి అంటే x ప్లస్ 5 ప్లస్ 2 మనకి రిజల్ట్ ఎంత రావాలి, 7 రావాలి, రైట్. దాని తర్వాత మనకు x మాడ్యులస్ 5. మాడ్యులస్ అంటే ఏంటబ్బా, మాడ్యులస్ అంటే మనకు రిమైండర్ అనమాట. 5 ఉంది, 2 ఉంది, 2 * 4 అంటే 1, రైట్. సో దీనికి మనకు 1 వస్తుంది అనమాట. x మాడ్యూల్ y అంటే 5 మాడ్యూల్ 2 అంటే మనకు దీనికి ఆన్సర్ 1 వస్తుంది అనమాట. సో మాడ్యూల్ అంటే గుర్తుపెట్టుకోండి రిమైండరు, డివిజన్ అంటే మనకు వచ్చేది కోషియంట్ అనమాట. ఇది మీకు తెలుసు కదా, ముందే చదువుకొని ఉంటారు 5th 6th క్లాస్లో. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం. వీటన్నిటి ఇంకో గ్యాంగ్, కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్స్ అవి కూడా మీకు పరిచయం చేసిన తర్వాత మీకు కోడ్ చేసి చూపెడతా. కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇది ఇంకొక గ్యాంగ్. అంటే కంపారిజన్ అనేది ఒక గ్యాంగ్, లాజికల్ అనేది ఇంకొక గ్యాంగ్ అనమాట. నేను ఇక్కడ గ్యాంగ్ అని ఊరికే చెప్తున్నా, మీరు ఎక్కడైనా సరే ఇంటర్వ్యూస్లో కానీ ఎగ్జామ్లో వాడద్దండి గ్యాంగ్ అనే పేరుని. అంటే చెప్తున్నా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ చూసుకుంటే కంపారిజన్ అనమాట. కంపారిజన్లో ఏమేమి ఉంటాయి, కంపారిజన్ పేర్లోనే ఉంది. అంటే కంపేర్ చేసుకోరా, నువ్వు వాడు కంపేర్ చేసుకోండి సావండి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మీరు డబుల్ ఈక్వాలిటీ అని ఉంటుందన్నమాట. డబుల్ ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది వేరియబుల్ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఈ నువ్వు ఒకటేనా కంపేర్ చేసుకోవడం అనమాట. సో అలాగే మీరు నాట్ ఈక్వల్ టు అంటే నువ్వు ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఈ రెండు ఒకటి కాదు అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే దీన్ని యూస్ కేసులో ఎలా వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ వాల్యూ అనేది 5 అనుకోండి, ఓకేనా. ఏ వాల్యూ అనేది 5, బి వాల్యూ అనేది 2. నేను ఇక్కడ ఏ డబుల్ ఈక్వల్ టు బి అని అనుకోండి, కంపేర్ చేస్తుంది. ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 2 తప్పు, మనకి ఇది ఫాల్స్ ఇస్తుంది, రైట్. అలాగే నేను ఏం చేస్తానంటే ఏ నాట్ ఈక్వల్ టు బియా, ఎస్ అంటే ఏ బి రెండు ఒకటి కాదా అని అడుగుతున్నమాట. అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే, ఆ రెండు ఒకటి కాదు, రెండు వేరు. కాబట్టి అది మనకు ట్రూ అని ఇస్తుందన్నమాట. సో ఈ ట్రూ అండ్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బులియన్ వాల్యూస్ అంటాం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు డేటా టైప్స్లో బులియన్స్ అని చెప్పేసి. సో ఇలా ట్రూ అండ్ ఫాల్స్ని మనకు బులియన్ వాల్యూస్ అంటాం అనమాట. సో ఈ కోడింగ్ చేసేటప్పుడు ఇవి చూపిస్తా, చాలా బాగుంటాయి. సో అలాగే మీరు లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్లోనే మీకు లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇంకేం లేదు, మొత్తం కంపేర్ చేసుకొని చచ్చిపోవడమే. సో ఇలా మనము ప్రతి దానితోటి ఇంకో దాన్ని కంపేర్ చేసుకోవడానికి అలా ఆపరేషన్స్ చేయడానికి మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే మనము లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ అంటే ఏం లేదు, అండ్ ఆర్ నాట్ అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ బి చూసాను అనుకోండి, నీకు ఏ గ్రేటర్ దాన్ బి ఉండాలి అండ్ ఏ లెస్ దాన్ బి అంటే ఇది ట్రూ అయి ఉండాలి, ఇది ట్రూ అయి ఉండాలి, అప్పుడే మనకి ఈ హోల్ ఏదైతే ఉందో ఇది మొత్తం ట్రూ అవుతుంది అని చెప్పేసి మీరు నాకు తెలిసి మీరు బీటెక్లో లైక్ ఇంటర్లో కానీ ఎప్పుడు అనుకుంటా జార్ అండ్ అని చెప్పేసి కొన్ని గేట్స్ లాగా ఉంటాయి, చదువుకొనే ఉంటారు. సో అలాంటిది అనమాట. అండ్ అంటే ఏంటిది, ఈ పక్కన ఉన్న కండిషన్ ఈ పక్కన ఉన్న కండిషన్ రెండూ ట్రూ అవ్వాలి, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఇంకా ఆర్ అంటే ఏంటిది, అదైనా సరే ఇదైనా సరే, అవ్వ కానీ బువ్వ కానీ ఏదో ఒకటి. దాని తర్వాత మీరు నాట్ అంటే సో ఇది వద్దు నాకు అది వద్దు, రెండే వద్దు. సో అలా మనకు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. సో వీటిని మనం కోడ్ రాసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అప్పుడు నీకు కోడ్ చేసి చూపెడతా. ఇక్కడ మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
కంపారిజన్లో ఇవి ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్లో ఈ 3 ఉంటాయి అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ చూస్తే మీరు దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్. సో దీనికన్నా ముందు నేను మీకు ఈ ఆపరేటర్స్ని కోడ్ చేసి చూపెడతాను. ఓకే, దీన్ని రిమూవ్ చేసి, సో ఓకే, సో ఏ అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తే దానికి 4 అసైన్ చేస్తే b = 5 అని చెప్పా. నేను ఏం చేస్తానంటే ప్రింట్ a + b. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఈజీగా చూడండి, మనకు అడిషన్ చేస్తున్నా, ఏం లేదు, మన దగ్గర a b అని చెప్పేసి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ రెండింటిని నేను అడిషన్ చేసేస్తున్నా. రైట్, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు 4 + 5 ఏమైంది, 9, అంతే, సమ్ వచ్చేసింది, అంతే, ఇంకేం లేదు. సో ఇవి చేయడానికి మనం ఏం యూజ్ చేసామంటే ప్లస్ని, అంటే అదొక ఆపరేటర్. ఏం ఆపరేటర్? అరిథమెటిక్ ఆపరేటర్, దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ తీసేసాను, మైనస్ పెట్టేసా, ఏమైపోద్ది, -1 వచ్చింది. 4 - 5 అంటే ఏమవుద్ది, -1 వచ్చేసింది. లేదు, ఇది తీసేసి నేను ఓకే మల్టిప్లికేషన్, 4 5 20, దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు, ఆడుకోవడమే, అంతే, పెద్ద చాలా చాలా ఈజీ ఇది. ఓకేనా, సో అలా మనం అరిథమెటిక్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే a = b అని నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఫాల్స్ వచ్చింది అవుట్పుట్. ఏంటి a = b అని నేను చెప్పా, అంటే వాడు ఏ కాదురా పిచ్చిన, ఎలా a అనేది bకి 2 సమానం కాదు, కాబట్టి నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చింది అనమాట. నేను ఇక్కడ దీన్ని తీసేసి కొంచెం జూమ్ చేస్తా, మీకు కొంచెం బాగా కనపడుతుంది, అంటే కనపడుతుందని అనుకుంటున్నా. ఓకే, a ≠ b. ఇప్పుడు నేనే చెప్తున్నా అవి 2 ఒకటి కాదు అని చెప్పేసి. అవును, ఇప్పుడు అది మనకు ట్రూ చెప్పేసింది. అవును, నువ్వు చెప్పింది రైటే, ఆ 2 ఒకటి కాదు కదా అని. సో ఇలా మనకు ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మనకు వర్క్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇచ్చే వాల్యూ ఏంటంటే బూలియన్ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి వస్తుంది కదా, మనం దాన్ని ఆ ట్రూ అండ్ ఫాల్స్ని మనం బూలియన్ వాల్యూస్ అంటాం అనమాట, అంతే. అది కూడా ఒక డేటా టైప్. ఓకేనా, మనకి ఇంటీజర్ ఫ్లోట్ లాగా ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఒక బూలియన్ డేటా టైప్, అంతే. ఓకేనా, దాని తర్వాత మీకు ఇంకేం చెప్పాను, లాజికల్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే a > 10 అండ్ b ఏమని చెప్దామబ్బా, ఓకే, b < 6 అని చెప్పేసి ఇచ్చా. సో ఇక్కడ నువ్వు చూస్తే నేను ఏమంటున్నా అంటే a అనేది 10 కంటే పెద్దది అండ్ b అనేది 6 కంటే చిన్నది అని చెప్పా. ఇక్కడ మీరు చూస్తే a అనేది అంటే 4 అనేది 10 కంటే పెద్దది కాదు, ఇది ఫాల్స్. దాని తర్వాత ఇది b అనేది 6 కన్నా చిన్నది, ఇది ట్రూ. సో ఇక్కడ నేను రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే నువ్వు ఇది రైట్ అయినా సరే ఇది రాంగ్ వచ్చింది. నేనేం చెప్పా, అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పా కదా, కానీ ఇక్కడ మీకు ఒకటి లేదు, అంటే ఏంటి 2 ఉండాలి, కానీ ఒకటి తప్పైంది, కాబట్టి మొత్తం ఆన్సర్ కూడా మనకు ఫాల్స్ వచ్చేసింది. ఒకవేళ ఇట్లా కాదు, ఆర్ని పెట్టేస్తాను అనుకోండి, అదో లేకపోతే ఏదో ఒకటి, అలాంటప్పుడు మీకు ట్రూ వస్తుంది, ఎందుకంటే ఈ రెండిట్లో ఇది కరెక్టే ఉంది కదా, ఇది తప్పైనా సరే ఒకటి ఉంది కదా, కాబట్టి ఇది మనకు ట్రూ ఇస్తుంది అనమాట. సో ఇలా మనకు ఈ లాజికల్ కంపారిజన్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇలా మనం కోడ్ చేసేటప్పుడు వాటిని వాడుకుంటాం అనమాట, అందుకే వాటిని ఆపరేటర్స్ అంటాం. సో దీనికి డెఫినేషన్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇచ్చేసాను అనుకోండి, మీరు నోట్స్ తీసుకోవచ్చు, నోట్స్ చూసిన తర్వాత జస్ట్ డెఫినేషన్ చదివాను అనుకోండి, మీకు అర్థమైపోద్ది, దాన్ని మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు, లేదంటే ఇంటర్వ్యూ అడిగినా కూడా అదే చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం కాదు. మీకు జస్ట్ అర్థమైపోయింది కదా మీకు కోర్ కాన్సెప్ట్ అంటే ఏంటని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు కండిషనల్ స్టేట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ ఇది. సో ఓకేనా, సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకు మనం కోడింగ్ రాసేటప్పుడు కొన్ని కండిషన్స్ రాయాలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను నా లవర్ దగ్గరికి వెళ్తాను. సో నా లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బైక్లో వెళ్ళాలా లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలా, రైట్. సో బైక్లో వెళ్ళాలి, లేదంటే వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండిట్లో నువ్వు ఎలా, రైట్. సో ఏది అని చెప్పేసి డిసైడ్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే మనము దూరం లైక్ వేరే దూరానికి పోవాలంటే అప్పుడు మనం బైక్ని యూజ్ చేసుకుంటాం, లేదంటే దగ్గరికి వెళ్ళాలనుకోండి, దగ్గర జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటే అప్పుడు మనం వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఏం చేయాలి, ఏది యూజ్ చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ సిచ్యువేషన్ అనేది డిమాండ్ చేస్తుంది, రైట్. ఆ సిచ్యువేషన్ని బట్టి మనము ఒక పని అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అక్కడికి వెళ్ళడం పని అయితే మనము ఎలా వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. దానికి మనము
ఇదా లేదంటే ఇదా అని చెప్పేసి డిసైడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే. అంటే నేను ఇక్కడ చెప్పాను, జస్ట్ ఇక్కడ వెళ్ళడం అని చెప్పేసి సిచ్యువేషన్ లాగా చెప్పాను. బట్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అలా డిసైడ్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. సారీ. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మనము ఇలాంటి లాజిక్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బైక్ ఆర్ వాక్ అని చెప్పాను కదా. ఒకవేళ రైట్, ఇఫ్ నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ కానీ పీజీ కానీ దగ్గరే ఉంటుంది అనుకోండి, నేను వాక్ చేసుకుంటూ వెళ్తా. లేదు వాళ్ళ పీజీ దూరంగా ఉంది, అలాంటప్పుడు నేను బైక్ వేసుకొని వెళ్ళాల్సిందే, అంత దూరం నడవలేం కదా మరి. సో అలాంటప్పుడు మనకు ఇక్కడ చూసారా కండిషన్స్, దగ్గరుంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, దూరం ఉంటే నువ్వు బైక్లో వెళ్ళిపో, అది కండిషన్ మనకు ఇక్కడ. సింపుల్, ఇంకేం లేదనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇఫ్ అనేది ఒకటి, ఎల్స్ అని ఒకటి, ఇంకోటి ఎలిఫ్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. ఎలిఫ్ అంటే ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైక్ అంటే కొంచెం దూరం సిటీలోనే ఉంది కాబట్టి బైక్ని యూజ్ చేసుకో. రైట్, ఇక్కడ ఎలిఫ్ అనేది మధ్యలో ఉండేది, సారీ ఇక్కడ మనకు ఎల్స్ అనేది కింద ఉంటుంది. సో ఒకవేళ నడుచుకుంటూ వెళ్తామంటే కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళు, ఒక సిటీలోనే ఒక 2-3 కిలోమీటర్లు అంటే బైక్లో వెళ్ళు, లేదు చాలా 20-30 కిలోమీటర్స్ ఉందంటే అప్పుడు నువ్వు కార్లో వెళ్ళరా అని చెప్తాం అనమాట. సో ఇలా మనకు మల్టిపుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ లాజిక్స్ అనేవి, మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు ఈ కండిషన్ స్టేట్మెంట్స్ని మనము యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు ఇది సింటాక్స్ అనమాట. ఇఫ్, దాని తర్వాత కండిషన్, దాని తర్వాత మనకు ఇలా దీన్ని ఏమంటారు, కాలన్ అంటారు అనమాట. సో ఇది మనకు మేజర్గా సెమీ కాలన్ కదా, మనకి ఇది కాలన్ అంటే 2 గుడ్లు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. సో దాన్ని మనం కాలన్ అని అంటాం అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపెడతా, కోడింగ్ చేసి చూపెడతా. సో ఇక్కడ మనకు సింటాక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం సింటాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, కానీ ఇక్కడ మనం సింటాక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు, ఓకేనా. మంజు అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి దానికి మంజు అని చెప్పేసి నేను చెప్పేసా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు, నువ్వేం చేస్తావంటే మంజు, ఓకే, ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు, కాలన్ మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. కాలన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక్కడ చూసారా సింటాక్స్ అంటే దీన్ని ఇఫ్ అని పెట్టేసి, ఇఫ్ అనేది మనకు అది కీవర్డ్, ఓకేనా. ఇఫ్ అనేది ఏంటంటే అది కీవర్డ్, ఫిక్స్ అయి ఉంటాయి, ఓకేనా. ఆ కీవర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అనేది ఒక కీవర్డ్ అండ్ నేమ్ అనేది ఏదైనా ఉండొచ్చు. మన ఈ కండిషన్, నేను ఇక్కడ కండిషన్ చూసుకుంటున్నా, నా కండిషన్ ఏంటంటే ఆ నేమ్ అనేది మంజు అయితే, ఇక్కడ నేను చూసాను కదా కర్సర్ పెట్టేసి ఎంటర్ చేస్తే మనకు ఇది మామూలుగా ఈ కర్సర్ అనేది ఇక్కడికి వచ్చి ఆగాలి, రైట్, ఇక్కడికి వచ్చి ఆగాలి. కానీ నేను ఇక్కడ ఇట్లా పెట్టి ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ వచ్చి ఆగింది, అంటే మధ్యలోనే కొంచెం స్పేస్ ఇచ్చి ఆగింది, అంటే దాన్ని మనం ఇండెంటేషన్ అంటాం అనమాట. సో ఈ స్పేస్ని మనము ఇండెంటేషన్ అంటాము. ఆ ఇండెంటేషన్ అనేది పైథాన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇండెంటేషన్ నీకు రాలేదనుకో చాలా చాలా కష్టం. ఇది నువ్వు కోడ్ రాసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ప్రింట్ ఎస్ అని చెప్పేసి ప్రింట్ చేస్తా, మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ బ్యాక్ స్పేస్ వస్తే కిందకు వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఎల్స్ అని చెప్పేసి కాలన్ పెట్టేసి మళ్ళీ ఎంటర్ చేసి ప్రింట్ నో అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు అంటే నేమ్ అనే వేరియబుల్లో ఉండేది మంజునే, అంటే మంజునా అని చెప్పేసి చూసుకుంటుంది. అవును నిజమే కదా, కాబట్టి మనకు దీని లోపల ఏదైతే ఉందో, అంటే ఇది మనకు కండిషన్, ఈ కండిషన్ లోపల ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, దాని కింద ఉంటాయి, అవి రన్ అవుతాయి, రైట్. ఇది ట్రూ అయితే ఇది రన్ అవుతుంది, ఒకవేళ ఇది ట్రూ కాలేదు అనుకోండి ఈ ఎల్స్ అనే కిందికి వస్తుంది అనమాట. ఎల్స్ అంటే ఇంకేముంది, ఇంకా అది లేకపోతే ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎల్స్ అని రాశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు డైరెక్ట్గా ఎల్స్ ప్రింట్ నో, దట్స్ ఇట్ అనమాట. సో ఇది మనకు ప్రింట్ నో అని చెప్పేసి మనకు ప్రింట్ చేస్తుంది. ఒకసారి నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సారీ ఏమైంది ఇక్కడ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు, ఏమైంది ఇన్వాలిడ్ సింటాక్స్, ఓకే సారీ మళ్ళీ రాస్తున్నాను చూడండి కోడ్. చిన్న తప్పైందనమాట, అక్కడ తప్పేం కాదు, నేను చెప్పేటప్పుడు చూసుకోలేదు. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు, నేనే మిస్టేక్ చేస్తాను, సరే
దాని తర్వాత ఏం చేయాలంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్, దాని తర్వాత ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్ టు, మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే మనకు ఆపరేటర్స్ అనేవి వస్తాయన్నమాట. మనం ఏదో ఈజీగా వదిలిపెట్టేద్దాం అనుకున్నాం, కానీ ఆపరేటర్స్ చూసారు కదా, చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఈజ్ ఈక్వల్ టు పెడితే మనకు అది అసైన్ అయిపోద్ది, డబల్ ఈక్వల్ టు పెడితేనే అది మనకు కంపేర్ చేసుకుంటుంది అన్నమాట. రెండు కొంచెం లాజిక్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి వాడేటప్పుడు. మంజు అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత కాలన్ మ్యాండటరీ, దాని తర్వాత ప్రింట్ అవును నిజమే. దాని తర్వాత వచ్చేసాను ఎల్స్ కాలన్ ప్రింట్, లోపల ఏం చేస్తాం, నో కాదు తప్పు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే రన్, ఇక్కడ చూస్తే మనకు ఎస్ అని వచ్చింది. అంటే ఏంటి అంటే మనకు ఇక్కడిది ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది అంటే దాని అర్థం ఏంటి, ఈ బ్లాక్ అనేది మనకు రన్ అయింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కండిషన్ చూసుకుంది. ఇఫ్ అనే స్టేట్మెంట్ ఇక్కడ మన కండిషన్ చూసుకుంది అంటే ఓకే కంపేర్ చేసేసింది, ఎస్ ఇది ట్రూ నిజమని చెప్పేసి నమ్మింది, అప్పుడు మనకి ఇది రన్ అయిందనమాట. సో వన్స్ ఇది రన్ అయిన తర్వాత కిందది రన్ అవ్వదు, ఓకేనా, ఏదో ఒకటే రన్ అవుతుంది, కిందది రన్ అవ్వద్దు. ఒకవేళ ఇక్కడ చూసేసి నేను కొంచెం మార్చేస్తా, కొంచెం మంజు అని ఇచ్చేసా. ఈ రెండు ఇప్పుడు డిఫరెంట్, ఓకేనా. ఇది యూ మాత్రమే ఉంది, ఇక్కడ డబల్ యూ ఉంది, డిఫరెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే మనకు నో అని ఇచ్చింది, ఎందుకంటే ఈ రెండు ఒకటి కాదు కాబట్టి ఇది రన్ అవ్వదు. ఇంకా ఇది రన్ అవ్వకపోతే ఇంకేముంది, ఎల్స్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయికి లైన్ వేస్తాం, ఆ అమ్మాయి పడలేదు అనుకోండి, ఆ అమ్మాయి ఫ్రెండ్గా లైన్ వేస్తాం, అంతే కదా, ఇంకేముంది, పెద్దగా ఆప్షన్లు ఏం లేవు కదా మనకు. ఇద్దరే ఉన్నారు, ఒక అమ్మాయికి లైన్ వేస్తాం, లేదంటే ఇంకో అమ్మాయికి లైన్ వేస్తాం, అట్స్ ఇట్, ఇంకేం లేదు కదా. సో అలా మనకు ఇది పడితే సో ఇది మనకు రన్ అయితే ఈ కండిషన్ మనకు ట్రూ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. లేదనుకోండి అది తప్పైంది అంటే మనకు ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చేసాం కాబట్టి ఇది మనకు రన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకు ఎలిఫ్ అని కూడా ఒకటి చూపిస్తాను చూడండి. కిందకు వచ్చేసిన తర్వాత ఎలిఫ్ అని చెప్పేసి ఎలిఫ్ నేమ్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు మంజు, ఓకే అక్కడ మళ్ళీ కాలన్, ఓకే ఓకే. ఇప్పుడు ప్రింట్ ఎస్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓకే మంచి మిఠాయి. సో ఫస్ట్ ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు తెలిసిపోతుంది ఇది అనేది మనకు రన్ అవ్వదు అంటే మనకి తప్పు, రైట్, ఇది మనకు ఎలిమినేట్ అయిపోతుంది. దాని తర్వాత మనకు ఎలిఫ్ లేక్ వస్తుంది. ఎలిఫ్ అంటే ఏముంది, ఇది అయిపోయింది కదా, దీని తర్వాత మనం ఎలిఫ్ లేక్ వస్తాం. ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం అనమాట, స్టెప్ బై స్టెప్. లైన్ బై లైన్ అనేది పైథాన్ అనేది మనకు లైన్ బై లైన్ అనేది రన్ అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు లైన్ బై లైన్ అనేది కంపైల్ అవుతూ వస్తుంది. కాబట్టి ఫస్ట్లో ఉన్నవన్నీ ఫస్ట్ నీకు కంపైల్ అయిపోతాయి. సో ఇక్కడ నీకు ఇది అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజులోకి వచ్చేసాం. దాని తర్వాత మనకి ఇప్పుడు ఇది రన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఇది తప్పైనా సరే సెకండ్ది మనకు కరెక్టే కాబట్టి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి ఏమవుతుందో చూడండి, ఎక్స్ అని వచ్చిందనమాట. సో ఈ ఎస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఈ ఎలిఫ్ అనే దాని నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ మనకు ఇలాంటి ఎలిఫ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం, రైట్. సో ఇక్కడ నేను ఎలిఫ్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి మంజు అని చెప్పేసి ఇట్లా పెట్టుకోవచ్చు. సో మనకి ఇలా ఎన్ని ఎలిఫ్ కావాలంటే అన్ని ఎలిఫ్ పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ అండ్ ఎల్స్ మాత్రం మనకు రెండే ఉంటాయి, బట్ ఎలిఫ్లు మాత్రం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇది మన కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జామ్ రాసాము, దాంట్లో 90% అబవ్ వచ్చిన వాళ్ళందరూ టాపర్స్, 18 నుంచి 90 వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏ గ్రేడ్ ఇచ్చేసాం. దాని తర్వాత మనకు 70 నుంచి 80 వచ్చిన వాళ్ళందరికీ బి గ్రేడ్, దాని తర్వాత 60 నుంచి 70 వచ్చిన వాళ్ళందరికీ సి గ్రేడ్ ఇలా ఇచ్చేసాం. ఇక్కడ మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఇలాంటి ఎలిఫ్ కండిషన్ యూస్ చేసుకొని అలాంటి కోడింగ్ అనేది రాస్తాం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా మార్క్స్ గ్రేడింగ్ అని చెప్పేసి, సో ఇలా మార్క్స్ని ఎలా డివైడ్ చేయాలని చెప్పేసి అలాంటి కోడు అలాంటి చాలా అన్ని మీకు నోట్స్లో ఉన్నాయన్నమాట. ఆ నోట్స్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది కాబట్టి మిగతా కాన్సెప్ట్ కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఇలా మనము ఎలిఫ్ కాన్సెప్ట్స్ లైక్ కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఇష్టం వచ్చినట్లు యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ అని అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, చాలా బాగా ఈజీగా ఉంటుంది, అర్థమైపోద్ది. దాని తర్వాత మనము లూప్స్లోకి వచ్చేసాం. ఓకే లూప్స్ రోయ్. ఓకే సో ఈ లూప్స్ అంటే మనకు అర్థమైపోయింది. లూప్ అంటే ఏంటిది,
లూప్ అంటే ఏంటిది తెలుగులో నాకు కూడా తెలీదు. సరే, లూప్ అంటే ప్రస్తుతానికి లూపే అనుకుందాం. ఇక్కడ మనకు ఫర్ లూప్, రైట్. లూప్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫర్ ఒకటి, వైల్ ఒకటి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా అంటారు. సో ఇప్పుడు మనకు ఫర్ అనే కాన్సెప్ట్ అండ్ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ అండ్ వైల్ లూప్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు మనకు లూప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఫర్ అండ్ వైల్ లూప్, ఓకేనా. దాని తర్వాత యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ సీక్వెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే మనకు ఒక సింపుల్ కోడ్ అనమాట. అంటే నేను ఏం చేస్తానంటే 0 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇలా పోతూ 10 వరకు నేను అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, రైట్. ఇలా ప్రింట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ అని పెట్టేసి 0, దాని తర్వాత ప్రింట్, దాని తర్వాత ఇలా ప్రెస్లో 1, దాని తర్వాత ప్రింట్, దాని తర్వాత ఇలా 2, ఇలా పెట్టుకుంటూ పోయాను అనుకో, అది అసలు బుర్రలేనోడు చేసే పని అన్నమాట. అంటే ప్రతిదాన్ని మనం ఇట్లా ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా మనము ఎంత దూరం కావాలంటే అంత దూరం మనము ఈ ఫర్ లూప్ని యూస్ చేసుకొని మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగంటే ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్, దాని తర్వాత కోటేషన్స్, దాని తర్వాత ప్రింట్ ఐ. నేను మీకు కోడ్ చేసి చూపెడతా. ఇక్కడ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, నాకు అర్థమైపోయింది. మీ ఫేస్ నాకు ఎక్కడి నుంచే కనపడుతూ ఉంది. ఓకే, సో మీకు ముందు నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే మీకు పైథాన్లో మీకు కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అప్పుడు చూసుకుంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఎలిఫ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్ కదా. ఇలా మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అలాగే మనకు లూప్స్లో కూడా ఫర్ అనేది ఒక కీవర్డ్ అనమాట, ఓకేనా. దానికి కూడా ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తాను, రైట్. సో ఫర్ ఇది వైల్ లూప్, సారీ ఇది వైల్ లూప్, గ్రేట్. ఓకే, ఇవి తీసేసి సారీ, ఎస్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ లోపల పారాంథసిస్ లోపల ఏదైనా సరే నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఇస్తున్నాను. దాని తర్వాత కాలన్ మర్చిపోకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం దీన్నే మనము సింటాక్స్ అని అంటాము, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో నేను అడగచ్చు. ఓకే, ఫర్ లూప్కి నీకు వచ్చా అంటాడు, ఓకే డెఫినేషన్ చెప్పేస్తాం. ఏమని చెప్పేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ అని చెప్పేసి మనం చెప్పేస్తాం. ఇప్పుడు దాన్ని సింటాక్స్ రాయమంటాడు, అప్పుడు నువ్వు ఇలా రాయాలన్నమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నెంబర్, తర్వాత మనం ఇలా 2 కాలన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడ వచ్చి ఆగుద్ది, ఎందుకంటే ఇది మనకు ఇండెంటేషను, ఫ్రీ స్పేస్. ఎలాగైతే మనం ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు మనకి ఇండెంటేషన్ ఇచ్చాం కదా, అలాగే ఫర్ లూప్ అప్పుడు కూడా మనకు ఇండెంటేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసామంటే మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడ వచ్చి ఆగుద్ది. ఇప్పుడు దీని లోపల ఉండేదంతా మనకు ఫర్ లూప్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఫర్ అంటే ఒక కీవర్డ్, ఐ అంటే ఏం లేదు, ఐ ప్లేస్లో మనము ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంది కదా, ఐ లోపల ఐ కాదు ఏ యూజ్ చేసుకున్నామంటే ఏ కూడా యూజ్ చేసుకో, నీకు ఇష్టం వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్, దాని తర్వాత రేంజ్ అనమాట. ఈ రేంజ్ అనేది రేంజ్ ఫంక్షన్. అంటే ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు నీదంతా రిమూవ్ చేస్తున్నా, సారీ. సో నీకు ఇక్కడ ఒక రేంజ్ అంటే 0 నుంచి 10 అనేది ఒక రేంజ్ కదా, 0 to 10. సో ఈ రేంజ్ అనేది 0 1 2 3 అట్లా వెళ్ళాలనుకుంటే, అంటే మనం మాన్యువల్గా వెళ్ళలేం కాబట్టి మనకు పైథాన్లో రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, రైట్. ఈ రేంజ్ అనేది ఏం చేస్తుందంటే ఆ రేంజ్ పారాంథసిస్ లోపల ఏదైతే నెంబర్ ఇచ్చావో అంతవరకు ఇది సాగుతూ ఉండిపోద్ది, ఓకేనా. ఆ నెంబర్లని మనకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోద్ది. సో అలానే మనం ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే రేంజ్ అంటే అర్థమైంది, ఓకే. ఈ 5 రేంజ్ వరకు ఉన్న నెంబర్లు, ఓకేనా, అంతవరకు నువ్వు ఏవైతే ఉంటే అంతవరకు చిన్నగా వెళ్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ అంటే ఏంటిది, ఐ అనేది ఫస్ట్ మనకు 0కి ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఇది 1కి వస్తుంది, దాని తర్వాత మనకు 2కి వస్తుంది, 3కి వస్తుంది, 4కి వస్తుంది, 5కి వస్తుంది. 5కి వచ్చిన తర్వాత మనకు ఈ రేంజ్ అనేది అయిపోతుంది అనమాట, ఎందుకంటే 5 వరకే ఇచ్చాం మనం. అప్పుడు మనకు ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, బయటకు వచ్చేస్తాం మనం. అంటే ఇక్కడ మనకు ఎన్నిసార్లు ఇటరేట్ అయ్యింది, 5 టైమ్స్ అనేది ఇటరేట్ అయ్యింది, అంటే 5 టైమ్స్ అనేది తిరిగింది, 5 టైమ్స్ అనేది లూప్ అనేది తిరిగింది అనమాట. ప్రతిసారి మనకు ఐ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. ఫస్ట్ 0 ఉన్నది మనకు 1కి వచ్చింది, దాని తర్వాత మనకు 2కి వచ్చేసింది. అలా మనకు నువ్వేం చేయకుండానే ఈ ఐ అనేది
+1 అని చెప్పేసి యాడ్ అవ్వుకుంటా వెళ్తుంది. ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఐ అనేది ఫస్ట్ 0కి అసైన్ అయి ఉంటుంది. అది నీకు +1 అని ఒక అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఐ అనేది ఆ రేంజ్ లోపల ఉన్న నెంబర్ని ఈక్వల్ లేదంటే సర్పాస్ చేస్తుందో అప్పుడు మనకి ఇది ఆ ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఆ లూప్ అనేది అప్పటితో దాని లైఫ్ టైం అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు కోడ్ చేసి చూపెడతాను చూడండి. సో ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 కోలన్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఇండెంటేషన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఐ. నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందో చూడండి. 0 1 2 3. ఓకేనా. సో ఇక్కడ నీకు 5 రాలేదన్నా కానీ 0 వచ్చింది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైనా చూసుకోండి ఐ అనేది డిఫాల్ట్గా మనకు 0కే అసైన్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ పైథాన్లో గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఒక లెక్క పెట్టరా అంటే 1 2 3 4 5 అని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ అవుతావు. కానీ పైథాన్లో నీకు 0ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. కాబట్టి 0ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు 4 తోటి మనకు ప్రింట్ అయిన తర్వాత 5 అనే నెంబర్ మనకి ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 5 నెంబర్స్ వచ్చేసాయి ఇక్కడ. రైట్. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అర్థమైపోద్ది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు 5 నెంబర్ కూడా కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా 6 పెట్టేసుకో. రైట్. 6 పెడితే ఏమవుతుంది 5 కూడా ప్రింట్ అయిపోద్ది. రైట్. సో 5 కూడా ప్రింట్ అయిపోయింది. లేదు నాకు 1 నుంచే కావాలి, నాకు అది 0 వద్దనుకుంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు I = 1 అని పెట్టేసుకో అంతే. రైట్. సో ఇప్పుడు నువ్వేమవుతుందంటే సారీ ఇక్కడ కాదు. సో లేదు నాకు ఇలా కాదు, నాకు 1 వద్దు, నాకు డైరెక్ట్గా నాకు ఇలా కాదు 0 వద్దు, నాకు 1 నుంచి కావాలనుకో నువ్వేం చేస్తావంటే ఇక్కడ నువ్వు 1 కామా అని పెట్టేసావు అనుకోండి. ఇప్పుడు నీకు రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే 1 నుంచి వెళ్తుంది అనమాట. 0 నుంచి వెళ్ళదు, 1 నుంచి వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనము 1 2 3 4 5 దట్స్ ఇట్. 1 అనేది క్యాల్కులేట్ అవుతుంది అండ్ 6 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకు తీసుకుంటుంది, క్యాల్కులేట్ అవుతుంది. కానీ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే ఈ ఐ అనేది ఫస్ట్ 1కి పాయింట్అవుట్ అయింది, దాని తర్వాత 2కి 3 4 5 అనేసి అలా మనకు వచ్చేసింది. అండ్ ప్రతిసారి మనం కింద ఏం చేస్తున్నామంటే ప్రింట్ అని చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ అనేది ఐ అనేది దేనికి అసైన్ అయ్యింది 1కి అసైన్ అయ్యింది. అప్పుడు ఫస్ట్ లూప్ ఇటరేట్ అయినప్పుడు మనకు ఐ అనేది ప్రింట్ అయింది. చూసారా. ఫస్ట్ ఐకి 1 అసైన్ అయింది కాబట్టి ఐ అనేది ప్రింట్ అయింది. సెకండ్ సారి లూప్ రన్ అయినప్పుడు ఈ ఐ అనేది ఒక జంప్ చేసి 2కి అసైన్ అయ్యింది. రైనా. సో ఇప్పుడు ఐ అంటే 2. ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేసాం, దాని లోపల ఉంది కాబట్టి ప్రింట్ అయిపోద్ది. అప్పుడు మనకు 2 వస్తుంది అనమాట. సో ఇలా మనకు ఐ అనేది ప్రతిసారి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళినప్పుడు అది మనకు లాస్ట్లో 6 వరకు వెళ్తుంది. 6 వరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఐ అనేది పాయింట్అవుట్ అయినప్పుడు 6 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి అప్పటి వరకు అది 5 వరకే ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకు 5 కూడా మనకు ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనకు ఐ అనేది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది. అది ఇనీషియల్గా 0కి పాయింట్అవుట్ ఉంటుంది. అండ్ ఒకవేళ 0 నుంచి కాదనుకో నువ్వు 1 అని పెట్టుకోవచ్చు, లేదనుకో నువ్వు 2 అని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ 2 అని ఇచ్చారనుకోండి ఏమవుతుంది 2 నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ 6 అని ఉంది, బట్ 6 అనేది మనకు ఎక్స్క్లూడ్ అయిపోతుంది. రైట్. అంతవరకు రాదు కాబట్టి మనకి రేంజ్ అనేది 4 టైమ్స్ మాత్రమే లూప్ అవుతుంది. కాబట్టి మనకు 4 నెంబర్స్ మాత్రమే వచ్చాయి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చిన్న కాన్సెప్టే. రైట్ సైడ్లో ఉన్నది ఎక్స్క్లూడ్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మనకు క్యాల్కులేట్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతిసారి రన్ అయినప్పుడల్లా దీంట్లో ఉన్నది ఈ ఐ అనేది దానికి అసైన్ అయిపోయి ఉంటుంది. ఆ అసైన్ ఉన్నదాన్ని మనము ప్రింట్ చేస్తాము అంతే. ఫర్ లూప్ చాలా చాలా ఈజీ. సో నేను ఇక్కడ 1 అని ఇస్తున్నా. 1 అని పెట్టేసి ఇక్కడ 5 కాదు కానీ ఒక 100 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది 1 నుంచి 100 వరకు మొత్తం ప్రింట్ అవ్వాల్సిందే. రైట్. చూసారా 1 2 3 4 5 6 7 8 అలా 100 వరకు ప్రింట్ అయ్యింది. 100 ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఎందుకంటే చెప్పాం కదా రైట్ నెంబర్ ఎక్స్క్లూడ్ అవుతుంది, లెఫ్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో ఇలా మనము ఒక పనిని మనం మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేసి ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనకు మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేసి మనం దాన్ని యూస్ చేసుకున్నప్పుడు ఇలా ఫర్ లూప్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఐని ప్రింట్ చేయాలనుకోవట్లేదు,
మంజు అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే నేను రన్ చేయగానే మంజు 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 అని చెప్పేసి 100 సార్లు ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు నేను ఐ అనే వేరియబుల్ని ప్రింట్ చేయట్లేదు. ఇక్కడ మనకు ఐ అనేది ఒక వేరియబుల్. ఓకే, ఐ అనేది మనకు వేరియబుల్. నేను ఇక్కడ ఐని ప్రింట్ చేయాలనుకోవట్లేదు. ఫిక్స్డ్గా ప్రతిసారి మంజు అనే స్ట్రింగ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ నాకు ఎన్నిసార్లు లూప్ రన్ అయితే అన్నిసార్లు నాకు మంజు అనేది ప్రింట్ అవుతుంది. చిన్న లాజిక్. ఓకేనా, ఇక్కడ నీకు డబుల్ కొటేషన్స్లో ఉంది కాబట్టి అది ఫిక్స్డ్, అది స్ట్రింగ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఐ అని ఇచ్చేటప్పుడు నేను డబుల్ కొటేషన్స్లో ఇవ్వను. అలా ఇస్తే నీకు ఐ అని ప్రింట్ అవుతుంది. ఐ డబల్ కొటేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఐ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ ఐ అనేది వేరియబుల్ కాబట్టి ఆ లూప్ జరిగేటప్పుడు ఆ ఐ అనేది దేనికి అసైన్ అయ్యి ఉంటే ఆ నెంబర్ అనేది మనకు అక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థమైపోద్ది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఫర్ లూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని తర్వాత మనము వైల్ లూప్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం వైల్ లూప్ అంటే చాలా చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు వైల్ లూప్ ఎక్కడ వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రన్నింగ్ రేస్ ఉందబ్బా, మనకు రన్నింగ్ రేస్లో మనకు కండిషన్ ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తాలి అనుకో, వాడు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు పరిగెడతాడు. ఇది డిస్టెన్స్ ఎంత అంటే 2 కిలోమీటర్స్, రైట్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ని వాడచ్చు. ఎందుకంటే మనం అక్కడ చూసాను కదా, ఒక రేంజ్ ఉంది. అంటే ఇక్కడ రేంజ్ ఎంత 2. ఒక రేంజ్ ఉన్నప్పుడు మనం ఒక ఫర్ లూప్ని వాడచ్చు. కానీ రేంజ్ లేదు మనకి. ఇప్పుడు మనం వాడికి ఏం చెప్తామంటే, అరే నీ ఒంట్లో బలం ఉన్నంత వరకు నువ్వు పరిగెత్తరా అంటాం. వాడు ఎంత దూరం పరిగెడతాడో మనకెట్లా తెలుసు? వాడి ఒంట్లో బలం ఉంది, ఆ బలం ఉన్నంత వరకు వాడు పరిగెడతాడు. వాడు 3 కిలోమీటర్లు పరిగెడతాడా, 4 కిలోమీటర్లు పరిగెడతాడా, లేదంటే మధ్యలోనే పడిపోతాడని మనకు తెలియదు. రేంజ్ లేదు మన దగ్గర. కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంట్రా అంటే వాడిలో ఎంత బలం ఉంటే అంత బలం, రైట్. సో అక్కడ చూస్తే మీరు రిపీట్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ నేను చెప్పిన కేసులో వాడి ఒంట్లో బలం ఉన్నంత వరకు వాడు పరిగెడుతూనే ఉంటాడు. సో వన్స్ వాడి ఒంట్లో బలం అయిపోయిందంటే కండిషన్ ఫాల్స్ అయిపోయింది, వాడు పడిపోతాడు, రైట్. అంతే. మీరు ఇప్పుడు డిఫరెన్స్ చెప్పమంటే, అన్న నాకు ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ చెప్పు అంటే, ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ లూప్ అనేది మనకు ఎప్పుడైనా సరే రేంజ్ ఉన్నప్పుడు యూజ్ చేసేదే మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మనకు రేంజ్ లేదు, కండిషన్ మాత్రమే ఉంది అన్నప్పుడు మనము వైల్ లూప్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ రెండింటికి మరియు మీరు డిఫరెన్స్ అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నా. వన్స్ ఒకసారి చూద్దాం ఇది మనకు రికార్డ్ అవుతుందో లేదో అని చెప్పేసి. కర్సర్ ఎక్కడ ఉన్నావే? సో మనకు అలా. సో ఇప్పుడు వాడికి కోడ్ చేసి చూపెడతా. మీకు దీని కూడా ఒక సింటాక్స్ ఉంటుందన్నమాట. కానీ దీని సింటాక్స్ కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఐ అనే వేరియబుల్ని క్రియేట్ చేసేసుకొని ఐకి నేను 1 అని పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత వైల్ ఐ ఈజ్ <5 కోలన్, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రింట్ ఐ. తర్వాత కిందకి వచ్చేసి నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ +1. సో మీరు ఇక్కడ కోడ్ చూస్తే మీకు ఏమర్థమైంది అబ్బా, రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఐ అనే వేరియబుల్కి నేను ఆల్రెడీ 1 అసైన్ చేసుకుంటున్నాను. కానీ ఫర్ లూప్లో నేను ఇక్కడ అసైన్ చేయను, ఎందుకంటే ఫర్ లూప్ అది ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. రేంజ్ ఫంక్షన్ ఇచ్చాం కదా, కాబట్టి ఆటోమేటిక్గా దానికి అసైన్ అయిపోతుంది. ఇక్కడ రేంజ్ ఫంక్షన్ లేదు కాబట్టి మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. దానికి వాల్యూ అసైన్ చేసి మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత మనము వైల్ ఐ అనేది <5 అంటే ఆ ఐ అనేది ఎప్పుడైనా సరే 5 కన్నా తక్కువ ఉందనుకో, ఇది అనేది కండిషన్ మనకు, రైట్. మనం ముందు చెప్పాం కదా, బలం ఉంటే వెళ్ళరా, బలం ఉన్నంత వరకు వెళ్ళరా అన్నాం కదా, ఇది ఆ కండిషన్. ఇది దాని తర్వాత అలా ఉన్నంత వరకు ఇది ట్రూ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఆ ఐని ప్రింట్ చేయి, రైట్. ఆ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఈ ప్రింట్ చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తామంటే, ఆ ఐని ఐతో I +1 అంటే ఇప్పుడు మనకు ఐ ఉంది కదా, ఐ అనేది 1, ఆ 1 ఏం చేస్తామంటే ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే 2 అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఐ వచ్చేసి 2 అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు 2 ఈజ్ <5 ఎస్. దాని తర్వాత మనకి ఇది ఇక్కడ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2 ప్రింట్ అయిపోద్ది. దాని తర్వాత ఇక్కడ మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత 2 + 1 అంటే మనకు 3 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు అది
ఒక్కొక్కసారి స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 అలా మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తూ మనకు ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నేను ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కూడా ప్రింట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఫర్ లూప్లో మనము ప్రతిసారి ఇలా అసైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా మనము స్టెప్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పాను కదా, ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి నేను చెప్పాను ఫర్ లూప్లో. కానీ ఇక్కడ మనకు వైల్ లూప్ అనేది అంత అడ్వాన్స్డ్ కాదు, అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళలేదు. మనమే ఇక్కడ చెప్పాలి, అరే బాబు ప్రతిసారి అడుగు వేసుకుంటూ వెళ్ళు, +1 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పేసి మనం ఇక్కడ i = i+1 అని చెప్పి దానికి చెప్తున్నాం అనమాట. సో ఇది ఒక కండిషన్. ఇలా చెప్తున్నప్పుడు మనకు వైల్ లూప్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూస్తే దానికి మనం ఒక రేంజ్ అనేది ఇవ్వలేదు, ఒక కండిషన్ మాత్రమే ఇచ్చాము. సో ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. దాంట్లో లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో అది ప్రింట్ చేయడం కానీ లేదంటే ఏదైనా చేయడం కానీ లోపల ఆపరేషన్స్ అనేది రన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను i అనేది 5 ఇచ్చా, ఒకవేళ 10 ఇచ్చుంటే ఏముంది 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 10 వరకు ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ మన రేంజ్ లేదు, కానీ ఒక కండిషన్ ఇచ్చాము. ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకు ఆ వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉండాలి. సో ఇది అనమాట మనకు వైల్ లూప్ అనేది రన్ అయ్యే విధానం అనమాట. సో వైల్ లూప్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీ, చాలా ఈజీ. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. మీరు ఈ ట్యుటోరియల్ చూసి వెళ్ళి అబ్బో నాకు వచ్చేసింది అనుకుంటే కుదరదు. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ సింటాక్స్ కానీ ఇండెంటేషన్, ఆ కాల్ అని కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు వైల్ లూప్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా వైల్ లూప్ అనేది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. అర్థం కాకుండా మాత్రం స్కిప్ చేసుకుంటే మాత్రం వెళ్ళొద్దండి, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. దాని తర్వాత మనము లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం లేదు, బ్రేక్, కంటిన్యూ, పాస్. ఇక్కడ ఏం లేదబ్బా, చాలా ఈజీ, 2 నిమిషాలు అయిపోతాయి. సో ఇక్కడ నేను చేశాను కదా, వైల్ లూప్ అనేది తీసుకుందాంలేండి. సో నేను ఏం చేస్తానంటే వైల్ లూప్లో వద్దులే, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫర్ లూప్ని వాడతా. ఫర్ i in range of 5. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోపల ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ వాడతా, ఓకేనా. ఇఫ్ i = ఓకే 3 అన్నామనుకో, నేను ఏం చేస్తానంటే బ్రేక్ అని పెట్టేస్తా, రైట్, బ్రేక్. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ప్రింట్ i. సో నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుందంటే, సో చూస్తే మీరు 0 1 2 మాత్రమే ప్రింట్ అయింది. మామూలుగా ఏం ప్రింట్ అవ్వాలి, ఒకవేళ నేను ఇక్కడ దీన్ని తీసేస్తే ఏం ప్రింట్ అవ్వాలి, 0 1 2 3 4 5 అంతవరకు ప్రింట్ అవ్వాలి కదా. మరి ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే మధ్యలో ఒక కండిషన్ అనేది యాడ్ చేశాను. అంటే ఏదో ఒక పుల్ల పెట్టేస్తా దాంట్లో. అంటే ఒకవేళ ఒరే బాబు ఫర్ లూపు, ఇప్పుడు నీకు i ఉంది కదా, అది i అనేది 3కి ఈక్వల్ అయినప్పుడు నువ్వు చెప్పు, ఓకేనా. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనము బ్రేక్ అంటే ఏంటిది, బ్రేక్ చేసేయడం, అంతే, కట్ చేసేయడం. అంటే నువ్వు ఇక్కడ వన్స్ ఈ కండిషన్ అనేది మనకు వచ్చేసింది అనుకో, ఇప్పుడు మామూలుగా i అనేది 0కి అసైన్ అయ్యింది. దాని తర్వాత మనకు నీకు తెలుసు కదా, i అనేది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తుంది. సో దాని మటుకు అది వెళ్ళిపోతూ ఉంది. 0 నుంచి 1కి వెళ్ళింది, 1 నుంచి 2కి వెళ్ళింది, 2 నుంచి 3కి వెళ్ళింది. 3కి రాగానే ఇది మంచిగా అక్కడే కూర్చొని ఉందన్నమాట. సో ఇక్కడ మీకు i అనేది 3 ఉంది అండ్ 3 అంటే 2 ఈక్వల్ కదా. కండిషన్ అనేది ట్రూ అయ్యింది, అంటే ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తుందనమాట. సో ఈ ఇఫ్ బ్లాక్లో ఏముంది, బ్రేక్ ఉంది. అంటే బ్రేక్ అంటే ఏంటి, మొత్తానికి బ్రేక్ చేసి పడే నువ్వు, అంతే. ఇప్పుడు బ్రేక్ అనేది రన్ అవ్వగానే ఆ ఫర్ లూప్ అనేది మనకు బ్రేక్ అయిపోద్ది. మామూలుగా అయితే 5 టైమ్స్ రన్ అవ్వాలి, కానీ మనం ఇక్కడ కండిషన్ లోపల బ్రేక్ ఇచ్చాం కాబట్టి మొత్తం ఫర్ లూప్ అంతా మనకు బ్రేక్ అయిపోద్ది. ఏమవుతుంది, దాని తర్వాత వచ్చే వాల్యూస్ ఏమి ప్రింట్ అవ్వవు, రైట్. సో ఇక్కడ మనకు 3 అనేది ప్రింట్ చేయకముందే మనకు బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకు 3 కూడా ప్రింట్ అవ్వదు. సో అలా మనకి బ్రేక్ అనే కాన్సెప్ట్గా మనకి ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ కండిషన్స్ వాడతాం అనమాట. అలా మనము ఇంకోటి కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అనమాట. సో కంటిన్యూలో ఏముంటుందంటే మళ్ళీ దీన్ని రన్ చేసినప్పుడు మనకు 0 1 2 3 కంటిన్యూ అంటే ఏం లేదు, ఈ i ఉంది కదా, i అనేది 3 అయినప్పుడు దాన్ని బైపాస్ చేసారా, దాన్ని ప్రింట్ చేయొద్దు. అంటే కంటిన్యూ తర్వాత ఏమైనా ఉన్నాయనుకోండి, అది రన్ అవ్వద్దు, దాన్ని నాకు వదిలి నేను చూసుకుంటా, అది నేను కిడ్నాప్ చేసేసా, నువ్వు వేరే చూసుకురా బాబు అని చెప్పేసి ఆ ఫర్ లూప్కి చెప్పడం అనమాట. ఇక్కడ చూస్తే i = 3 అనగానే ఇప్పుడు మనకు దాని కింద ఉన్నదంతా రన్ అవ్వలేదు, కానీ లూప్ అనేది బ్రేక్ అవ్వలేదు.
లూప్ అనేది దీని కింద అనేది అంతా రన్ అవ్వకుండా రన్ అవ్వలేదంటే ఏంటి, కింద ప్రింట్ అవ్వలేదు అంటే అది ఆ కోడే రన్ అవ్వలేదు, అనేది వెళ్ళిపోయింది, దాన్ని కిడ్నాప్ చేసేసింది అనమాట. సో అప్పుడు మనకు ఈ ఫర్ లూప్ కూడా సర్లే పోతే పోయింది అని చెప్పేసి కిందకి వచ్చేసింది, 4ని ప్రింట్ చేసేసింది అనమాట. సో మనకు 4 వచ్చాయి, 3 రాలేదు, అంటే సారీ 1 0 1 2 3 రాలేదు, మనకు డైరెక్ట్గా 4 వచ్చింది. 3 అనేవి ఉన్నప్పుడు మనం అది కంటిన్యూ చేయడం వల్ల మనకు అది లైక్ వెళ్ళిపోయిందనమాట. కంటిన్యూ చేయడం అంటే దాన్ని తప్పించేసి మిగతా వెళ్ళిపోరా అని చెప్పేసి. సో ఇలా మనకు కంటిన్యూ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్ అని కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుందన్నమాట విత్ కీవర్డ్. సో ఈ బ్రేక్ కానీ కంటిన్యూ పాస్ ఇవన్నీ మనకు కీవర్డ్స్, ఓకేనా, కీవర్డ్స్ అంటారు వీటిని, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము రన్ చేస్తే ఏమవుతుందంటే 0 1 2 3 4 దట్స్ ఇట్, అంతే. పాస్ అంటే ఏం చేయదబ్బా, ఏం చేయని దాన్ని మనము పాస్ అని చేస్తామని పాస్ అని పెడతామన్నమాట. సో ఇది మనం పెద్దగా యూజ్ చేయం, జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం లేదనమాట. సో దాని తర్వాత మీరు స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్, మీరు నాకు అది తెలిసి ఆల్రెడీ మీకు స్ట్రింగ్ అని చెప్పాను కదా. స్ట్రింగ్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్కి అసైన్ అయిన లేక ఒక డేటా అసైన్ అయిందనుకోండి, దాన్నే మనం స్ట్రింగ్ అంటాం అనమాట, అంతే, ఇంకేం లేదు పెద్దగా. స్ట్రింగ్ అంటే పెద్దగా తెలుసుకోవాల్సిన లైక్ కాన్సెప్ట్ ఏం కాదు. దీని గురించి నేను ఫుల్గా నోట్స్లో పెట్టాను అనమాట. నేను ఇక్కడ చెప్తే టైం వేస్ట్ అవుతుంది, మీకు ఆల్రెడీ స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా. స్ట్రింగ్ అంటే పెద్దగా అవసరం లేదు. టెక్స్ట్ ఇన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్, నేను చెప్పాను కదా 2 కోడ్స్ ఉంటాయి, రైట్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంజు. సో ఈ 2 కోడ్స్ ఉన్నాయి, ఆ 2 కోడ్స్ లోపల ఏది ఉంటే అదంతా స్ట్రింగ్ అయిపోద్ది, అంతే, దట్స్ ఇంకేం లేదనమాట. సో ఇక్కడ మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట, లోయర్, అప్పర్, రీప్లేస్, స్ప్లిట్, సో ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఆ నోట్స్ చూసారనుకోండి, నోట్స్ చూసి మీరు అప్లై చేసేస్తే అయిపోద్ది అనమాట, ఇంకేం లేదు. లోయర్ కేసులోకి మార్చడానికి, అప్పర్ కేసులోకి మార్చడానికి, ఇలా మనము చిన్నవన్నీ చేసేయచ్చు అనమాట, ఆ మెథడ్స్ని యూజ్ చేసేసుకొని. పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మనం లిస్ట్. సో ఈ లిస్ట్ అనేది కదా ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. ఇది మీకు C++, జావా ఎక్కడ ఉండదు. లిస్ట్ అనేవి మనకి పైథాన్లో మాత్రమే ఉంటాయి అనమాట. లిస్ట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కూరగాయల మార్కెట్లోకి వెళ్తే నీ దగ్గర మీకు బీరకాయలు, సోరకాయలు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ నువ్వు బ్యాగ్లో వేసుకొని రావాలి కదా. సో ఇది ఒక బ్యాగ్ అనుకోండి, ఇదంతా ఒక లిస్ట్, రైట్. సో అలాగే మనము చాలా వేరియబుల్స్ ఉన్నాయి. సో ఏ అని ఒక వేరియబుల్ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈఎఫ్ అని చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక చోట ప్యాక్డ్గా పెట్టాలంటే ఏముంది, దాన్నే మనం లిస్ట్ అంటాం అనమాట, అంతే. సో ఈ లిస్ట్ అంటే ఆర్డర్డ్ మ్యూటేషన్, మ్యూటబుల్ కలెక్షన్ అనమాట. ఏం లేదు, ఆర్డర్ అంటే దీనికి ఆర్డర్ ఉంటుంది, దీనికి నెంబరింగ్ ఎలా ఇస్తామంటే 0 1 2 3 4 5. సో నేను పైథాన్లో చెప్పాను కదా, మనకు 0 దీన్ని మనము ఇండెక్సింగ్ అంటాం అనమాట. అంటే దీనికి నెంబరింగ్ ఇచ్చేదాన్ని మనం ఇండెక్సింగ్ ఇవ్వడం అంటాం అనమాట. సో 0th ఇండెక్స్లో ఏముందంటే ఏ ఉంటుంది, ఎప్పుడైనా సరే మనకు పైథాన్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 0th ఇండెక్స్లో ఏ ఉంది, 1th ఇండెక్స్లో బి ఉంది, అలా మనకు 5th ఇండెక్స్లో ఎఫ్ ఉందన్నమాట. సో ఇలా మనం ఇండెక్సింగ్ ఇచ్చేసాం. అండ్ ఒకవేళ మనం దీన్ని కాల్ చేయాలనుకో, మనం ఈ ఇండెక్స్ పేరుతో కాల్ చేస్తే మనకి డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆర్డర్డ్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి ఇవన్నీ, ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి అనేది ఒక లైన్లో ఉంటాయి. అండ్ అందుకే లిస్ట్ అనేది దాన్ని మనం ఆర్డర్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ అనమాట. మ్యూటబుల్ కలెక్షన్ అంటే ఏంటి, ఒక దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బి వద్దు, బీని తీసేసి మనం జీని పెట్టుకోవాలనుకుంటే తీసేసి మనం జీని పెట్టుకోవచ్చు, అంటే మ్యూటబుల్, చేంజ్ చేసుకోవచ్చు. దాన్నే మనకు మ్యూటబుల్ కలెక్షన్ అంటాం అనమాట. చేంజ్ చేసుకోవచ్చు అండ్ అవి ఆర్డర్లో ఉంటాయి, ఓకేనా. ఇది దాన్ని మనకు ఏమంటారు, దాన్ని బేసిక్గా అది ఉండే విధానం అనమాట. అది ఒక ఆర్డర్లో ఉంటుంది అండ్ దాంట్లో డేటాని మనం చేంజ్ చేయొచ్చు. సో సింటాక్స్ అంటే ఏం లేదు, మనం ఒకవేళ లిస్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ క్రియేట్ చేసామనుకోండి, అది లిస్ట్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ ఫ్రూట్స్ అనేది లిస్ట్ నేము, దీని లోపల మనకు స్క్వేర్ బ్రాకెట్స్, ఇంకా దీంట్లో మనం ఇష్టం వచ్చినవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చూస్తే యాపిల్, బనానా అని చెప్పేసి పెట్టా, 2 పెట్టా, ఓకేనా. సో అవి మధ్యలో అవన్నీ కామాతో సపరేట్ అయి ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు యాపిల్ అనేది 0th ఇండెక్స్లో ఉంది, బనానా అనేది 1th ఇండెక్స్లో ఉంది. సో మన లిస్ట్ అనేది ఎంత పెద్దగానే ఉండొచ్చు, మన ఇష్టం అది, ఓకేనా. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే లిస్ట్ అనేది మనం ఈజీగా ఇలా క్రియేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నంబర్స్ అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసేస్తాను అనమాట. సో ఆ లిస్ట్ నేను 1 2 3 4 5 ఇలా నేను పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇది మనకు లిస్ట్ అంటే ఇంకేం లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్, ఏం లేదు, ఓకేనా. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ఇట్ ఈస్
ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ డేటా. దట్స్ ఇట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అనే లిస్ట్లో నువ్వు ఈ 1 2 3 అని పెట్టేసావు, 4 5 అని పెట్టేసావు, దాని తర్వాత పక్కనే నువ్వు ఒక స్ట్రింగ్ని కూడా పెట్టాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అని చెప్పేసి ఒక ఫ్రూట్ని కూడా పెట్టాలనుకుంటున్నావు, పెట్టేసుకోవచ్చు. సపరేట్ పెట్టేసి ఒక ఫ్లోట్ని అంటే 6.025 అని పెట్టేస్తున్నావు అనుకోండి, ఇది ఒక ఫ్లోట్ పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా. సో ఇక్కడ నేను తీసేసి పెట్టాను. ఇక్కడ చూస్తే మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా ఉంది, అదంతా పెట్టేసుకోవచ్చు. ఎస్, మనకు లిస్ట్ దానికి అలౌ చేస్తుంది. సో దాన్ని మనము లిస్ట్ అంటాం అనమాట. ఇంకేం లేదు. దాని కింద వచ్చేసి మనకు టిపుల్స్ ఉంటాయన్నమాట. సో టిపుల్స్ అంటే ఏం లేదు, ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ అనమాట. సో మనం మామూలుగా ఇంకో ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసేసి ఇప్పుడు నేను ABCDEF అని క్రియేట్ చేస్తాను అనమాట. ఇది మనం ఇండెక్సింగ్ 0 1 2 3 4 ఇండెక్సింగ్ అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్డ్, సేమ్ లిస్ట్ లాగే టిపుల్స్ కూడా ఆర్డర్ డేటాలోనే ఆర్డర్ ఫామ్లోనే ఉంటాయి. బట్ ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. నువ్వు ఇక్కడ B తీసేసి నువ్వు G పెడతా అంటే కుదరదు, టిపుల్ నీకు అలౌ చేయదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి అది. సో ఇప్పుడు మనం సరే దాన్నంటే మనము స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేసాము. ఇప్పుడు టుపుల్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్వాడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4,5 అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది టిపుల్ నేమ్ అనమాట. ప్రతి టిపుల్కి ఒక నేమ్ ఉంటుంది కదా. సో దీన్ని నేను పెరాంథసిస్ అంటే రౌండెడ్ బ్రాకెట్స్ అనుకోండి. ఇక్కడ నేను 1 2 3 4 5 సో ఇలా మనము పెట్టేసుకోవచ్చు అనమాట డేటాని. సో మనం ఒకవేళ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది నీకు లిస్ట్ అయిపోద్ది. పెరాంథసిస్ అంటే రౌండెడ్ బ్రాకెట్స్ ఇచ్చామంటే అది నీకు టిపుల్ అయిపోద్ది. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంటర్వ్యూలో అడుగుతారు. సో హౌ డూ యూ క్రియేట్ టిపుల్, హౌ డూ యూ క్రియేట్ లిస్ట్ అంటే లిస్ట్ ఏమో నీకు స్క్వేర్ బ్రాకెట్స్తో అండ్ టిపుల్స్ ఏమో నువ్వు సర్కిల్ బ్రాకెట్స్తో క్రియేట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నువ్వు అతనికి చెప్పాలన్నమాట. అంతే, పెద్దగా తేడా ఏముండదు. దాని తర్వాత మీకు టిపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే డేటాని తీసేసి మళ్ళీ కొత్త డేటాని పెట్టడం అనేది కుదరదు. దాని తర్వాత మనం సెట్స్లోకి వచ్చామన్నమాట. సెట్స్లో ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుంది, 1 2 3 4 అండ్ ABCDE 0 1 2 3 4. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు అన్ఆర్డర్డ్గా ఉంటాయి, అంటే ఒక ఆర్డర్లోనే ఉండవు, పిచ్చగా ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏ అనేది డేటా కావాలంటే మనము 0 నెంబర్ ఇది ఇండెక్సింగ్ అని చెప్పాం కదా, దీన్ని కాల్ చేసి దీన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు ఎక్కడ లిస్ట్లో కానీ లేదంటే టిపుల్స్లో కానీ. కానీ ఇక్కడ ఉండదు. నీకు ఫస్ట్ ఇక్కడ నీకు ఈ 0th ఇండెక్స్లో నీకు B ఉంటుందా, C ఉంటుందా, ఏముంటుందో ఎవరికి తెలియదు. ప్రతిసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది అన్ఆర్డర్డ్, ఆర్డర్లో ఉండవు అండ్ డూప్లికేట్స్ నీకు అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ ఉంది, దాని తర్వాత ఇక్కడ కూడా నేను ఏ పెడతా అంటే కుదరదు. నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్నే పెట్టుకో, అట్లా పెట్టరాదు. నువ్వు డూప్లికేట్స్ని నువ్వు పెట్టరాదు అని చెప్పేసి సెట్స్ అనేది నీకు కొన్ని స్ట్రిక్ట్ అనేది రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అదనమాట సెట్. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సరే ఇప్పుడు సెట్ S ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ అనమాట. సో ఈ S అనేది నాకు సెట్ పేరు అనమాట. సో దీని లోపల నేను 1 2 3 సో ఇక్కడ చూస్తే మనకు కర్లీ బ్రేసెస్ తోటి మనం క్రియేట్ చేసామన్నమాట. అంటే మనకి ఇది సెట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో సెట్ని క్రియేట్ చేసే విధానం, సెట్ని క్రియేట్ చేసే సింటాక్స్ ఏదిరా అంటే మనకు కర్లీ బ్రేసెస్ తోటి పెట్టేసుకుంటే అది మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం సెట్ని మనము క్రియేట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. నువ్వు ఇలా బ్రాకెట్స్ని బట్టే అది సెట్టా లిస్టా టిపులా అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు. నెక్స్ట్ వచ్చేసి మనకు డిక్షనరీస్ ఉంటాయన్నమాట. సో డిక్షనరీస్ అంటే ఏం లేదు, నువ్వు అనుకున్న డిక్షనరీస్ కాదులే, అంటే మనం లైబ్రరీకి వెళ్ళి డిక్షనరీస్ అవన్నీ ఉంటాయి కదా, అవి కాదు, కీ వాల్యూ పేర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా మనము ఇలా కర్లీ బ్రషెస్ తోటే మనము ఇండికేట్ చేస్తాము, బట్ అవి సెట్ అవ్వదు. ఓకేనా, సెట్స్ కాదు, దీన్ని మనము డిక్షనరీస్ అంటాం అనమాట. సో ఎలా అంటే కీ వాల్యూ పేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. నీకు ఈ వాల్యూ కావాలనుకుంటే ఈ కీని యూజ్ చేసుకొని మనము తెచ్చేసుకుంటాం అనమాట. మనకు అక్కడ మామూలుగా ఇండెక్సింగ్ ఉంటుంది, 0 1 2 3 అని చెప్పేసి మనకు ఇండెక్సింగ్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ పేరుతోటి మనం ఆ ఇండెక్సింగ్లో ఉన్న డేటాని తీసుకోవచ్చు కదా, కానీ ఇక్కడ కుదరదు. ఈ వాల్యూని నువ్వు తీసుకోవాలంటే ఆ కీ పేరుతోటే నువ్వు తీసుకోవాలన్నమాట. ఓకేనా, కీతోటే మనకు కుదురుతుంది అనమాట. సో ఇక్కడ మనకు కీ వాల్యూ పెయిర్స్, సో డేటా అనేది కీ వాల్యూ పెయిర్స్లోనే ఉంటుంది. సో సింటాక్స్ అనేది చూస్తే నీకు స్టూడెంట్ నేమ్ వచ్చేసి జాన్, ఏజ్ వచ్చేసి 20. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నామంటే
స్టూడెంట్ అనే ఒక డిక్షనరీలో నేమ్ అనే కీ క్రియేట్ చేసేసి దానికి వాల్యూ ఏం అసైన్ చేసామంటే జాన్ అనే అసైన్ చేసాం. దాని తర్వాత ఇంకొక కీ క్రియేట్ చేసాం, ఏజ్ అనే కీ క్రియేట్ చేసి దానికి వాల్యూ ఏం అసైన్ చేసామంటే 20 అనే వాల్యూని మనము అసైన్ చేసేసాము. సో దీని అర్థం ఏంటంటే మనకు ఈ కీకి ఒక వాల్యూ, ఈ కీకి ఒక వాల్యూ అసైన్ అయి ఉంటుంది. సో ఇలా మనము డిక్షనరీస్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ నీకు ఇది కావాలనుకో, ప్రింట్ స్టూడెంట్ ఆఫ్ నేమ్ అంటే ఏంటిది? కీ వాల్యూ, కీ కదా. సో ఈ కీని నేను ఇక్కడ పెట్టేసాను అనుకోండి, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? జాన్ అని వస్తుంది అనమాట. ఎందుకంటే మనము కీ తోటి కాల్ చేసినప్పుడు వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇలా మనకు డిక్షనరీస్ అనేవి చాలా ఈజీగా మనం అంటే నేర్చుకోవచ్చు అనమాట. సో డిక్షనరీస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మిగతా లిస్ట్, టిపుల్, సెట్స్తో పోలిస్తే, బట్ చాలా ఈజీ. సో నేను ఒకసారి చూపిస్తాను నేను కోడ్ రాసేసి. సో list1 ఈజ్ ఈక్వల్ టు ఇలా పెట్టేసి లిస్ట్ని క్రియేట్ చేసి 1 2 3 4 5. ఓకే. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ list1 list1. ఓకే. నేను ఇక్కడ లిస్ట్ అని పెట్టట్లేదు. లిస్ట్ అంటే మనకు అది డిఫాల్ట్గా లిస్ట్ అనే కీవర్డ్ అనమాట. అది పెట్టద్దు. మనకు అది కీవర్డ్ ఉన్నప్పుడు మనకు వాటిని మనం యూజ్ చేసుకోకూడదు. కాబట్టి నువ్వు list1 అని దాని పేరు కొంచెం మార్చుకోవాలన్నమాట. సో కొన్ని రిజర్వ్డ్ పేర్లు ఉంటాయి, దాన్ని మనం యూజ్ చేసుకోవద్దు. list1 అని చెప్పేసి దాన్ని కొంచెం చేంజ్ చేస్తే అది మనకు ఎలిజిబుల్ అవుతుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా లిస్ట్ ఇది, అండ్ ఆ లిస్ట్ని నేను ప్రింట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టైప్ అంటే అది ఏ టైప్ అనేది నేను చూస్తున్నా ఫస్ట్. ఓకే, టైప్ ఏంట్రా బాబు? టైప్ చూస్తే మనకిది లిస్ట్, చూస్తారా? లిస్ట్ డేటా టైప్ అనమాట ఇది. ఓకేనా? సో అలాగే నేను సెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. టిపుల్ని అనమాట. ఓకే, టిపుల్ని క్రియేట్ చేసుకుందాము. నేను జస్ట్ ఇక్కడ బ్రాకెట్స్ని చేంజ్ చేసా, దట్స్ ఇట్. ఇది టుపుల్ అయిపోయింది, దాట్స్ ఇట్, ఇంకేం లేదు. రైట్. ఒకవేళ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కర్లీ బ్రేసెస్, వాట్ ఈస్ దట్ కర్లీ? ఓకే, కర్లీ బ్రేసెస్ ఇలా పెట్టేసానే అనుకో. ఇప్పుడు రన్ అని కొట్టేస్తే నాకు సెట్ వచ్చేసింది అనమాట. అంతే, సింపుల్, చాలా ఈజీ, ఇంకేం లేదబ్బా. అర్థమైపోయింది కదా మీకు లిస్ట్ అంటే ఏంటిది, టిపుల్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటిది. మీకు జస్ట్ ఇక్కడ అర్థమవడానికి మాత్రమే కాన్సెప్ట్ చెప్పా. దీని డీటెయిల్గా డెఫినేషన్ అండ్ అలాగే దాంట్లో మనము ఎలా ప్రింట్ చేసుకోవాలి అది మొత్తం మీకు డాక్యుమెంటేషన్ అంటే నోట్స్లో ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమైపోద్ది. వన్స్ మీకు ఇది అర్థమైందా అది నీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ నోట్స్ చూసి పూర్తిగా నేర్చుకో. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్. అది నువ్వు నోట్స్ తీసుకొని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు డిక్షనరీస్ కూడా అయిపోయింది. దాని తర్వాత మనము ఫంక్షన్స్లోకి వచ్చేసాము. ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం కాన్సెప్టే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే నువ్వు ఇప్పుడు నీ పెళ్లి ఫంక్షనో లేదంటే హల్దీయో అలాంటి ఫంక్షన్లు కాదనమాట ఇవి. ఫంక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఒక నిమిషం, గొంతు పట్టేసిందబ్బా గంట సేపు మాట్లాడేసరికి. ఇంత కష్టపడుతున్న దానికన్నా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. సబ్స్క్రైబ్ అని చెప్పడానికి కూడా గొంతు రావట్లేదు, చూసారా? ఓకే. సో ఇక్కడ మనకు ఫంక్షన్స్ అనేది చూసుకోవాలి. ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ అన్నమాట. సో ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ నీకు A+B అనేది ఇది మనకు అడిషన్ చేస్తుందని తెలుసు, రైట్? సో దీన్ని ఇలాంటి లాజిక్ ఒకటి బిల్డ్ చేసేసాం. సో ప్రతిసారి అడిషన్ చేసినప్పుడల్లా ఈ A+B అని రాసుకుంటూ వెళ్ళాలా? ఎందుకు అన్నిసార్లు రాయాలి? అవసరం లేదు కదా. ఫస్ట్ ఇప్పుడు 2 ఉంది, 3 ఉంది, ఆ రెండింటిని మనము దీంట్లో పెట్టేసి మనము వాల్యూ అనేది ప్రింట్ చేయొచ్చు, అవుట్పుట్ అనేది. నెక్స్ట్ వాడు ఇంకోటి ఇస్తాడు. నెక్స్ట్ వాడు ఏమిస్తాడంటే 4 5 ఈ రెండింటిని యాడ్ చేయడం అంటాడు. మళ్ళీ కోడ్ రాయాలా? A+B అని చెప్పేసి మళ్ళీ నేను కోడ్ రాయాలా? అవసరం లేదు. ఇలా మనకు అదే కోడ్ని అదే లాజిక్ని మళ్ళీ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి యూజ్ చేసుకోవడానికి ఒకసారి క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు నేను మళ్ళీ రాయాలి
అని చెప్పేసి మనము అలాంటప్పుడే మనకు ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో ఈ ఫంక్షన్ని మనము ఎలా రాస్తామంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. సో సింటాక్స్ 1 అవర్ కన్నా దాటింటే ఉంది ఐ థింక్. బట్ పర్లేదు, కొంచెం తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ఏం లేదు, ఫంక్షన్ అనేది మనం ఎలా రాస్తామంటే డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనము డెఫ్ అని పెట్టేసామంటే ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నామని అర్థం అనమాట. సో ఇక్కడ చూస్తే మనము డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ కాలన్ తర్వాత ఇండెంటేషన్ ఇక్కడ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ప్రింట్ నేనేం చేస్తానంటే నేమ్, ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇది ఒక ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, సో ఇది ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ డెఫ్ అనేది కీవర్డ్, గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్, ఓకే. గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్. ఇక్కడ నేమ్ అనేది ఇది ఏదైతే ఉందో దాన్ని మనము పారామీటర్ అంటాం అన్నమాట, ఓకేనా. ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాము. సో ఈ ఫంక్షన్లో ఇది పారామీటరు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ఫంక్షన్ లోపలికి వచ్చిన తర్వాత ఆ పారామీటర్ని నేను ప్రింట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ ప్రింట్ కాకుండా వేరే ఏమైనా చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ గ్రీట్ అని చెప్పేసి, అంటే ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా, ఫంక్షన్ కాలింగ్ అంటారు దాన్ని. అంటే ఈ ఫంక్షన్ జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి. ఇప్పుడు ఏమవుతుంది, గ్రీట్ అని చెప్పేసాం కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను మంజు అని చెప్పేసి ఇస్తా ఉన్నా. అంటే పారామీటర్లో చూడండి, ఇక్కడ ఈ నేమ్ అంటే అది మనకు టెంపరీ, అంటే అది పారామీటర్, దాంట్లో అది నువ్వు ఏమైనా యూస్, అదొక అక్కడ ఒక వాల్యూ వెళ్ళాలి అని చెప్పేసి మనకు అక్కడ ఇండికేట్ చేస్తుంది. ఏ వాల్యూ వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు ఇక్కడే డిసైడ్ చేస్తావు, అంటే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు డిసైడ్ చేస్తావు. సో ఇక్కడ నేను గ్రీట్ లోపల మంజు అని పంపించినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ మంజు అనేది నాకు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్రింట్ వచ్చేసింది, ప్రింట్లోకి వచ్చి ఇక్కడ నాకు ప్రింట్ అవుతుంది అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే గ్రీట్ ఆఫ్ రాజు అని పెట్టేస్తాను అనుకోండి, నీకు డైరెక్ట్గా ప్రింట్ అనేది రాజు అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. ప్రతిసారి నేను ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకు ఆ ఫంక్షన్ లోపల ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటర్లో ఏం ఆపరేషన్ జరగాలో ఆ ఆపరేషన్స్ జరిగిపోయి మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడ అడగచ్చు, ఏంటి ఇప్పుడు ప్రింట్ చేయడమే కదా, ప్రింట్ ఫంక్షన్ రాయలేవా ప్రింట్ అని చెప్పేసి రాయలేమంటే ఇక్కడ రాయొచ్చు. కొన్నిసార్లు మనం ఇక్కడ లోపల ఏదైతే ఉందో దీని లోపల చాలా పెద్ద కోడ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ చేయాలి, నువ్వేం చేయాలి, ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకో, ఏ బి అనే 2 వేరియబుల్స్ని ఇక్కడ పాస్ చేస్తున్నా, 2 పారామీటర్స్ని. ఎన్ని పారామీటర్స్ అయినా సరే నువ్వు ఇక్కడ పాస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏ కామా బి అంటే ఇక్కడ 2 ఏ ఉంది బి ఉంది. సో నేను తర్వాత ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే దీన్ని ఇక్కడ ఏం చేస్తుందంటే అడిషన్ చేస్తుంది, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే గ్రేట్ ఆఫ్ అని చెప్పేసి 2, 3 అని చెప్పేసి పిలిచారనుకోండి, ఈ 2 అనేది ఏలోకి వెళ్తుంది, ఈ 3 అనేది బిలోకి వెళ్తుంది. సో ఆ ఏ ప్లస్ బి ఉన్నాయి కాబట్టి ఆ 2 + 3 మనకు 5 అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఇలా మనకు ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న లైనే కానీ ఎప్పుడైనా సరే పెద్ద లైన్ ఉంటుంది, పెద్ద కోడ్ ఉంటుంది, పెద్ద లాజిక్ ఉంటుంది, అలాంటప్పుడు నీకు ఈ ఫంక్షన్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. జస్ట్ మీకు ఇక్కడ ఫంక్షన్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను కదా, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకో, అప్పుడే మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు నేను మీకు కోడ్ చేసి చూపెడతా. గ్రేట్. సో ఓకే, డెఫ్ అదే విషయం లేదులేండి, యాడ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చేసాను. దాని తర్వాత ప్రింట్ ఏ కామా బి, ఓకే, సారీ ఏ ప్లస్ బి. సో నేను ఏం చేస్తానంటే యాడ్ వద్దులండి, యాడ్ ఎఫ్ అని పెట్టుకున్నామా, సారీ, ఓకే యాడే ఉన్నాయి. యాడ్ ఆఫ్ 2, 3 అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూసారా, మనకు ఈ ఫంక్షన్ నేను కాల్ చేశా, రైట్. ఈ ఫంక్షన్ నేను కాల్ చేయగానే మనకు ఈ 2, 3 అనేవి ఈ యాడ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయాయి, అక్కడ నుంచి మనకు ప్లేస్ అయిపోయి మనకు ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఇలా మనకు ఫంక్షన్ మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ అదే ఫంక్షన్ నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఎన్నిసార్లు మనం కాల్ చేసేయచ్చు.
సో ఇక్కడ నేనేం చేయలేదు, మళ్ళీ 4,6 ఇక్కడ చూసారా 10, రైట్. సో 4 + 6 10. సో ఇలా మనం ఎన్నిసార్లు ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనము ప్రింట్ a+b అని ఈ లాజిక్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం ఈ ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నువ్వు ఎన్నిసార్లైనా పిలుచుకో, అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. మనకు కావాల్సింది పని చేసి అవుట్పుట్ ఇస్తుంది, అంతే. సింపుల్ యాజ్ దట్. దాన్నే మనం ఫంక్షన్స్ అంటాం. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా చాలా ఎగ్జాంపుల్స్తో క్యాలిక్యులేటర్ ఎలా బిల్డ్ చేయాలి, సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యాజ్ యూజువల్ వెళ్ళి చెక్ చేయండి, అక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఓకే, సో ఫంక్షన్స్ అండ్ పారామీటర్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. పారామీటర్స్ అంటే ఏంటో తెలుసు కదా, దాంట్లోకి వెళ్ళే డేటానే. సో ఇక్కడ చూసారు కదా, ఈ డేటాని a, b అని చూసారా, వాటినే మనము పారామీటర్స్ అంటాం అనమాట, ఇంకేం లేదు. దాని తర్వాత మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చూడాలన్నమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, సారీ ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను సరే ఇది ఇలా ఉండండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డైరెక్ట్గా కోడ్ చేసి చూపెడతా మీకు. ట్రై ఎక్సెప్ట్, అక్కడ ఏమో ఇచ్చాను నేను, 0 డివిజన్ ఎర్రర్, Ctrl+C, ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్. సారీ ఏమి ఇచ్చామబ్బా, అంతే కదా. ఎస్, సో ఇక్కడ మీరు చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది, మనము ఎప్పుడైనా సరే 0/1ని చేయాలని చూస్తే మనకు అది లైక్ ఏమొస్తుంది, మనకు అది రన్ 0/1 అంటే ఎంత, అసలు ఏం లేదు, అది రాంగ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ మనకు 0ని ఎప్పుడైతే మనము 1/0 కానీ 0/1 కానీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే నువ్వు వాటిని డివైడ్ చేయాలనుకున్నప్పుడు, రైట్, 0/1 అంటే మనకు ఇన్ఫినిటీ వస్తుంది, 1/0 అంటే మనకు అసలు ఏం రాదనమాట. సో ఇలా చేస్తున్నప్పుడు మనకి అది ప్రోగ్రామ్ రన్ అవ్వదు. అలా రన్ అవ్వనప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ని నువ్వు కంపైల్ చేసినప్పుడు రాకుండా దాన్ని హ్యాండిల్ చేయగలిగేదాన్ని మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం అనమాట. సో దాన్ని ఏం చేస్తానంటే, నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను 1 అని పెట్టేసా, దానికన్నా ముందు x = 1/0. ఓకే, సో నీకు ఫస్ట్ ట్రై బ్లాక్లో ఏదైనా ఉందంటే దాన్ని ట్రై చేయమని కంపైలర్కి చెప్తాం. అంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ రారా బాబు, చూసి ఇక్కడ నువ్వు ట్రై చేయి, ఈ కోడ్ని రన్ చేయడానికి ట్రై చేయి అని చెప్తామన్నమాట. ఒకవేళ అది తప్పైందనుకో, మనకు కంపైలర్లో అవుట్పుట్ తప్పు అని చెప్పొద్దు, కిందికి వచ్చేసి ఎక్సెప్ట్ అని చూసేసి నీకు 0 డివిజన్ ఎర్రర్, అంటే 1 తోటి 0 డివిజన్ కాదు అని చెప్పేసి ఇక్కడ మీకు చూపించాను కదా, అప్పుడు ఇది ప్రింట్ చేయు. నువ్వు డైరెక్ట్గా ఎర్రర్ వస్తుందని చెప్పేసి బయటికి చెప్పకుండా నాకు బరువు పోద్ది అని చెప్పేసి మనం ఇలా ఎర్రర్ని మనం ఇంటర్నల్గా హ్యాండిల్ చేసేదాన్ని మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం అనమాట. ఇక్కడ చూస్తే మనం రన్ చేస్తే ఒకసారి కెనాట్ బి డివైడెడ్ అంటే మనకు మామూలుగా అయితే ఏమొచ్చేది, ఎర్రర్ వచ్చేది బయట, రైట్. కానీ ఇక్కడ మనకు ఎర్రర్ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ హ్యాండిల్ చేసాము, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్తో హ్యాండిల్ చేసాము కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది అవుట్పుట్లో రాలేదు. సో ఇలా మనము ఈజీగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది చిన్న బేసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనేది కూడా మనకు కీవర్డ్స్ అనమాట, వాటిని మనము కీవర్డ్స్ అంటాం. సో ఆ కీవర్డ్స్ని యూస్ చేసుకొని మనం ఇలా ఎర్రర్ హ్యాండ్లింగ్ని కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఐ థింక్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, మాడ్యూల్స్ అండ్ కామెంట్స్ అనమాట. ఏం లేదు, ఇంపోర్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు పైథాన్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నీకు √16 అంటే స్క్వేర్ రూట్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఇది స్క్వేర్ రూట్. దీన్ని చూస్తే ఏదో ఒకటి ఆన్సర్ వస్తుంది మనకు. సో దీనికి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, రైట్. మనకు కోడ్ రాయాలంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఇలాంటి కోడ్ అంతా మనకు ఆల్రెడీ చేసి ఒక చోట పెట్టుంటుంది అనమాట. వాటిని మనం జస్ట్ కాల్ చేసుకుంటే
మనము దాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనకు ఫంక్షన్స్ అనమాట. సో ఆ ఫంక్షన్స్ అనేవి చాలా పెద్దగా మనకు స్టోర్ చేసుకుంటే వాటిని మనం మాడ్యూల్స్ అంటాం అనమాట. సో అవే పైథాన్లో ఇలాంటి మాడ్యూల్స్ చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది మ్యాథ్ అనే దాంట్లో, మ్యాథ్ అంటే ఏంటిది, మనకు మ్యాథమెటిక్స్ సంబంధించింది కదా. సో మ్యాథ్లో మనకి ఈ స్క్వేర్ రూట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఈ మ్యాథ్ అనేది మనకు ఒక మాడ్యూల్ అనమాట. సో ఇలా మ్యాథ్ అనే మాడ్యూల్, ఇంకా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. నీకు నంపై, పాండాస్, ఇవన్నీ చాలా మాడ్యూల్స్ అనమాట. సో మీకు లైక్ చాలా ఉంటాయి అనమాట. మీకు డెప్త్గా వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏమైతే గుర్తుపెట్టుకోండి మీరు, ఎప్పుడైతే సరే మనకు ప్రీడిఫైన్గా కొంచెం కాంప్లెక్స్గా మళ్ళీ యూజ్ చేసే ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కోడ్ అంతా ఒకసారి ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి వాటిని వాళ్ళు రెడీ టు యూజ్ అంటారు చూసారా, అలా మనకు ఇచ్చేదాన్ని మనము అలా స్టోర్ అయ్యి రెడీగా యూజ్ చేసుకొని ఉన్నదాన్ని మనం మాడ్యూల్స్ అని అంటాం అన్నమాట. అంతే కదా, సింపుల్, ఇంకేం లేదు. ఇక్కడ చూస్తే మనము math.square root of 16 అంటే మనకు డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 16కి ఆన్సర్ ఏదైతే ఉంటుందో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ దానికి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఈ మ్యాథ్ అనే మాడ్యూల్లో స్క్వేర్ రూట్ అనే దాన్ని మనం ఇన్బిల్ట్గా ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆ మాడ్యూల్స్లో ఆ కోడ్ అంతా ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ దానికి ఇక్కడ మనం కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు పైథాన్ ఇదంతా సింప్లిఫై చేసేస్తుంది అనమాట. సో అలాగే మీరు కామెంట్స్ అనమాట. కామెంట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనమాట. సో హ్యాష్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే, సో దిస్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పా. సో ఇక్కడ చూస్తే నేను రన్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. దిస్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే నువ్వు కంప్యూటర్లో ఏది పడితే అది రాయరాదు అనమాట. సో మరి ఏం చేయాలంటే, నేను ఇక్కడ దీని ముందర ఒక హ్యాష్ సింబల్ పెట్టేస్తాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇది కామెంట్ అయిపోతుందంటే కంపైలర్ దాన్ని రన్ చేయదు. ఓకేనా, చూడండి మనకు అక్కడ ఎర్రర్ రాలేదు. అంటే దీని ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే, కింద ఏదైతే కోడ్ ఉంది అది మనకు ఎవరైనా వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇలా కామెంట్స్ పెట్టేసి రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి రాస్తాం అనమాట. సో అలా మనకు కోడింగ్ కూడా ఇంటరప్ట్ అవ్వదు. ప్లస్ మనకి అక్కడ కింద ఏమవుతుందని చెప్పేసి ఎవరైనా రాయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందన్నమాట. అంతే, సింపుల్, ఇంకేం లేదు. కామెంట్స్ అనేది దానికి యూజ్ చేస్తాం. కామెంట్ తీసేస్తే అది మనకు కోడ్లో ఒక భాగం అయిపోద్ది. కోడ్లో ఒక భాగం కావద్దు, జస్ట్ ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ లాగా ఉండాలి, చూసేవానికి అర్థం అవడం కోసమే, కంపైల్కి అర్థం కావద్దు అనుకుంటే మనము దాని మీద ఒక చిన్న ఈ కామెంట్ లైక్ ఆ సింబల్ పెట్టేసాం అనుకోండి, హ్యాష్ సింబల్, అది మొత్తం కామెంట్ అయిపోతుంది ఆ లైన్ అంతా. ఓకేనా, సో అప్పుడు మనకు అది కంపైల్ అనేది రన్ చేయదు, మనకు ఎర్రర్ కూడా రాదనమాట. సో ఇదనమాట మీకు మొత్తం పైథాన్ కాన్సెప్ట్స్ అన్నీ నేను చెప్పేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోయాయి అబ్బా. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, జస్ట్ ఆ నోట్స్లోకి వెళ్ళండి. నోట్స్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, అవి ఇన్ డీటెయిల్గా ఉంటాయి. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. సింటాక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు పైథాన్ అనేది వచ్చేస్తుంది. రావడం పెద్ద విషయం కాదు, చాలా చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకేనా, సో ఐ థింక్ మీకు ఈ ట్యుటోరియల్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు చూసావంటే నువ్వు అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్గా నిజంగా నేర్చుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. అలాగే ఎంత కష్టపడి చేశాను, మరి ఏమన్నా యూజ్ అవుతుందో అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.